So this is John and Bhagat. These guys are comics, stand-up comedy. ఏదైనా థాట్ వచ్చింది, పేషెంట్ చేస్తున్నా, పేషెంట్ పక్కన రాసుకో ఫస్ట్ రాసుకో. But if you are not writing it, ఒకసారి ఎగిరిపోతుంది. It's the problem actually. For any comic, 30 minutes ఉంది అనుకోండి, which means he has 1.5 hours which he did not note down. By the way, we were on ETV. What is it called? Comedy nights అని చెప్పి. డెంటిస్ట్ స్టార్ట్ చేసి పేషెంట్లకు సాటిస్ఫై చేస్తున్నా, పైసలు వస్తున్నాయి, లైఫ్ లో మంచిగా ఉన్నాం. కాదు నాకు ఇంకోటి ఏమేం చేయాలి, ఇంకోటి మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్. నాకు ఫన్నీ బోన్ ఉంది తెలుసు. బట్ డెఫినెట్లీ కామిక్స్ తో సరౌండ్ అయినప్పుడు ద వైబ్ ఇస్ వెరీ డిఫరెంట్. బికాస్ మధ్యలో ఫిల్టర్ ఉండదు. నువ్వు హౌలాగాను అనుకో, 3 words తర్వాత నువ్వు హౌలాగాను అని బయటకు వస్తుంది. దెన్ నువ్వు నిజంగా అంత ఓపెన్ ఉంటే అవలా నన్న కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రెసెంట్ ట్రామా కాదు, బ్రేకప్ అని కాదు, లేదా జాన్ నువ్వు మనకి ఇప్పుడు దిస్ ఇస్ ఆల్ మోడర్న్ ఏజ్ బుల్షిట్ దట్ వి ఆర్ బయింగ్. 100% డిప్రెషన్, పానిక్ అటాక్, యాంగ్జైటీ. మన తాతలు ముత్తాతలు దే వర్ నాట్ డిప్రెస్డ్, దే డోంట్ నో వాట్ డిప్రెషన్ ఇస్. ఇట్లా గాలిలో చూసుకుంటా ఎన్ని గంటలన్నా కూర్చుండే మంచిగా అనిపిస్తలేదు, కలుదే పోతావు. పిలిచిన తర్వాత ఇట్లాంటి జోకులు నవ్వుతారు, ఇట్లాంటివి రాయండి. They try to control you, giving a platform and money also. Money ఉంది కాబట్టి we lie to ourselves. So this is a good one. I think we can. Yeah. ఇప్పుడు మనం ముందే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొత్తం బార్ మంత్స్ లకి ఎంటర్ అయ్యారు. హ్యాబిట్ ఆఫ్ ఐస్ బాత్ చేస్తుండే. నేను ట్యాంక్ కొనుక్కున్నా, ట్యాంక్ తెచ్చిన వాటర్ ట్యాంక్ కట్ చేసి అట్లా పెద్ద ఐస్ వేస్తుండే. అరే ఫ్రూట్ షాప్ వాళ్ళు ఇంత ఐస్ తీసుకోవాలి, ఏడి తీసుకోవద్దు షాప్ వాడు అడుగుతాడు. మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా వండుకుంటుంది అట్లా. లేదు నేచురల్ గా ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఐ జంప్ ఇంటు కాన్వర్సేషన్. సో మీరు ప్రఖర్కి ప్రవచన్ అని ఉంటుంది ఒకటి హిందీ పాడ్కాస్ట్. యూ రిమైండ్ మీ ఆఫ్ హిమ్ బేసికలీ. he directly asks with question, hi, welcome to no nothing, directly jumps in. It is very organic, మంచిగా ఉంటుంది అది. ప్రఖర్కి ప్రవచన్ అని, like it's a very good pod. But my production team is insisting me to, like, you need to have an opening and you need to have an ending. You need to have your I would suggest you to not to have follow your gut. Yeah. I mean that's what is easy, that's what comes easy to me. If I do that introduction idanతా అయితే వెరైటీ tangent లో పోతుంది and it takes another 15 minutes for me to like bring it back on track and get in the zone. But ఇట్లా అయితే నార్మల్ గా, సో I shouldn't see the recording and all. ఇంకా కూడా still getting there man, like but like if you follow this actually, మీరు intro and outro follow అవుతుంటే then you are competing with 10 other people. If you are doing this, there is no competition. Maybe people like me, arey he's talking sense and andarlaka ledu, he's different. Maybe that also works. Yeah. So I think like be your own uniqueness okadu undali. That's the greatest thing, no? Everybody has, like, everybody is unique and that's your gift. Use it. Authentic gunte then it will be really good. Authenticity is basically, uniqueness. If you're authentic, there are many people who love authenticity. They want it. He's being himself rather than some other guy. That is very important. Boring and undu gaani be you. Exactly. Ante. So how is it going? So this is John and Bhagat. Yes. Hello, Yes. Hi. Yeah, comics. And I nenu చాలా రోజుల నుంచి say I follow a few podcasters US la. They're all comics. So naku because I think comics can talk. ఆర్ అంటే కాన్వర్సేషన్ అనేది ఎస్పెషల్లీ ఆడ మన వెస్ట్రన్ పాడ్కాస్ట్లు చూస్తే వాళ్ళు ఏ యాంగిల్లో ఎటు సైడ్ అన్న పోతారు, దాని గురించి దే విల్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ పర్స్పెక్టివ్ అబౌట్ ఇట్. అండ్ దాంట్లో మళ్ళీ అదొక ఫనీ పర్స్పెక్టివ్ ఒకటి వెళ్తుంది చూడు, అది మజా అనిపిస్తుంది. And thank you guys, thanks for making it. Let's see where it goes. Thanks for having us. Yes. సడన్ గా మొన్న జాన్కి ఫోన్ చేసిన, మామా ఏంది వాట్స్ హ్యాపెనింగ్, ఐ బిన్ సీయింగ్ యూ ఆన్ రీల్స్, ఇట్లా నేను డిస్కవర్ చేసిన, ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ఇట్. నాకు చేస్తాడని తెలుసు, బట్ నువ్వు ఇంత సీరియస్గా దీన్ని గోయింగ్ ఆఫ్టర్ ఇట్, నువ్వు డే అంతా వర్క్ చేసి క్లినిక్లా మళ్ళీ హైదరాబాద్ దాకా, జోగిపేట నుంచి హైదరాబాద్ దాకా. కామెడీ సినిమాలో జాన్కి డిఫరెంట్ రెస్పెక్ట్. ఎందుకంటే
లైక్ బిగ్ డాడీ కాదు కానీ లైక్ స్ట్రగ్లర్ నాట్ స్ట్రగ్లర్ బేసికల్లీ yeah, అలా let him పెద్ద go. టర్మ్ అవుతుంది దానికి కానీ లైక్ సంగారెడ్డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మైక్ పోవాలి నేను అండ్ నాకు బోర్ నాకు నేను లేజీగా ఉన్నా అండ్ ఐఎమ్ లైక్ ఐ టెల్ మై సెల్ఫ్ జాన్ సంగారెడ్డి నుంచి వస్తుండు నువ్వు మూసుకోబో టెల్ మై సెల్ఫ్. నైస్, ఇన్స్పైరింగ్, సూపర్. అంటే ఏంది where do you want to take this? I'm taking this pretty seriously. Like I want to be a full-time stand-up comedian. Like nice. do towards. That's my target. That's my goal. Dentistry start చేసినాం and I want to do something apart from dentistry. వస్తున్నాయి పోయి పైసలు వస్తున్నాయి, లైఫ్లో మంచిగా ఉన్నాం కాదు, నాకు ఇంకోటి ఏమేం చేయాలని అట్లా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అంటే ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాలా? ప్లీజ్ గో. అయితే డెంటిస్ట్రీ స్టార్ట్ చేసి నుంచి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ డెంటిస్ట్రీ. వస్తున్నాయి పోయి ఇట్స్ నాట్ మై ప్యాషన్, ఇట్స్ నాట్ మై కాలింగ్. దీనికోసమే బతకాలి. ఐఎమ్ డూయింగ్ గుడ్, పేషెంట్లకు సాటిస్ఫై చేస్తున్నా, ట్రీట్మెంట్లు చేస్తున్నా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ నేను హ్యాపీగా లేను. రాత్రి వద్దాం, సాయంత్రం పైసలు చూసినాం, మంచిగా ఉన్నది. కానీ అది కాకుండా నేను సాటిస్ఫై కావాలని ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఇంకోటి మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్. సివిల్స్ చేయాలి, గవర్నమెంట్ జాబులు కొట్టాలి. కొన్ని రోజులు సివిల్స్ ట్రై చేసిన, యూపీఎస్సీ. అది ప్రతిసారి ఫస్ట్ పేపర్ వస్తుంది, సెకండ్ పేపర్ రాదు, ఎందుకంటే మ్యాథ్స్ రాదు నాకు. అట్లా అయిపోయింది. సివిల్స్ క్యాన్సిల్ అయిపోయి గ్రూప్ 1 ఉండే, గ్రూప్ 1 పడ్డది. గ్రూప్ 1 పడ్డ తర్వాత గ్రూప్ 1 ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్. దాని తర్వాత మెయిన్ ఒక 2 సార్లు క్యాన్సిల్. దాని తర్వాత ఫెడప్ అయ్యి వద్దురా బై గవర్నమెంట్ జాబ్, ఎవడో ఇంత చేసి మళ్ళీ ఎవరో కింద పని చేయాలి, సార్ అని నమస్తే పెట్టాలి. ఎవడొచ్చినా నువ్వు ఇంత చదువుకొని ఇంత చేసి ఎవడో మినిస్టర్ వస్తే వాడు నమస్తే పెట్టాలి, ఇంత చదువుకొని. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ ఫన్నీ బోన్ ఇన్ మీ. నాకు అనిపించింది బై. ఐ యూస్ టు వాచ్ స్టాండప్ కామెడీ. అంటే చూసినా కానీ నాకు అంత సీరియస్ కాదు. లైక్ నాకు ఫన్నీ బోన్ ఉంది తెలుసు. సిట్టింగ్లో కూర్చున్నప్పుడు అరే ఐ యూస్ టు బి వెరీ ఫనీ. లైక్ ప్రతి అంటే యూ హ్యావ్ సంథింగ్ ఇన్ యూ, లైక్ హ్యావ్ సంథింగ్ ఇన్. చూద్దాం ఒకసారి, గివ్ ఎ ట్రై. అట్లనే ఒకసారి వచ్చిన మైక్కి. దెన్ ఇట్ హ్యాపెండ్. How long has it been? 2 years. Okay, 2 years. First time but no mic. 2 years back first time mic పట్టిన. Nice. అది అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. ఎవ్రీ వీక్ ఐ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్. నేను లాస్ట్ 2 yearsలో లాస్ట్ వీక్ ఒకటే నేను అంత లైక్ రెగ్యులర్ లేని అంతే. లైక్ అప్పటి నుంచి మాత్రం డైలీ నైట్ క్లినిక్ అయిపోగానే ఇంటికి రావాలి, కార్ వేసుకోవాలి, వచ్చేసాలి. ఏంద్రపై ఎడికిలు వస్తాడు. నైస్. అండ్ సో పాలిచ్చే బర్రె సెట్ చేసుకున్నావు. పాలిచ్చే బర్రె సెట్ చేసుకొని అది ఉంది. ఇప్పుడు అంతా ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్, డూయింగ్ సంథింగ్ న్యూ, పికింగ్ అప్ ఆన్ ఎ స్కిల్, ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ డూయింగ్ ఇట్. సూపర్. ఎట్లా అంటే ఎట్లుండే? కానీ స్టాండప్లో ఫస్ట్ నువ్వు ఒకవేళ వర్కౌట్ అవుతలేవు అనుకోని, అరే నవ్వుతలేరు, ఎంత ఎంబారెసింగ్, ఎట్లుంటుంది అట్లా ఇనిషియల్గా నీకు ఎట్లా, లేకపోతే ఇన్స్టెంట్గా క్లిక్ అయిందా? లక్కీలీ నాకు ఫస్ట్ టైం ఎవరిది కాదు బ్రో. ఫస్ట్ టైం రాగానే సూపర్ స్టార్ వచ్చిండు, లేదు. లైక్ యూ హ్యావ్ టు బి గ్రౌండెడ్. నీకు నువ్వు రియాలిటీ చెక్ చేసుకోవాలి, లేకపోతే బూలు వస్తూ ఉంటాయి. లైక్ నేను ఫస్ట్ టైం వచ్చినా ఐ థాట్ లైక్ డైరెక్ట్ వచ్చి పర్ఫామ్ చేయొచ్చు. లైక్ కాదు, దేర్ ఇస్ ప్రాసెస్, ఓపెన్ మైక్ ఉంటుంది, దాని గ్రూప్స్ ఉంటాయి, దాంట్లో అవన్నీ తెలుసుకొని ఐ కేమ్ ఫస్ట్ టైం. చూసినాకనే నాకు జోక్ రైటింగ్ నా తప్పు ఉంది అని చెప్పి నేను ఇంటికి పోయి ఇంగ్లీష్లో జోక్ రాసుకొని వచ్చిన. మళ్ళీ వీళ్ళందరూ ఇంగ్లీష్లో వేస్తారు, నేను కూడా ఇంగ్లీష్లో వేయాలి అని చెప్పి ఇంగ్లీష్ జోక్ రైటింగ్ రాసుకొని వచ్చిన. జస్ట్ అని చెప్పిన ఉచ్చబడ్డది. ఐ గేవ్ అప్. అంటే ఐ నాట్ గేవ్ అప్, లైక్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ అ బెటర్ జోక్ అనుకొని ఐ వెంట్ హోమ్. లక్కీలీ ఆ రోజు నెక్స్ట్ టైంకి దే లిస్టెడ్ తెలుగు షో. అంటే తెలుగు అంతకుముందు ఏమంటారు అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ తెలుగు స్టాండప్ కామెడీ సీన్ లేదనమాట, రెగ్యులర్ సీన్ లేదు. అవును. తెలుగులో మన హిందీ ఇంగ్లీష్లో కామెడీ చేసేవాళ్ళు, మధ్యలో తెలుగు షో చేసేద్దాం అన్నట్టు చేస్తుండే. సో దాని తర్వాత ఒక తెలుగు మైక్ పడ్డది, దాంట్లో ఐ కిల్డ్ గుడ్. అంటే జస్ట్ న్యాచురల్గా ఐ వెంట్ దేర్, ఒక స్టోరీ చెప్పి పడేసిన, పీపుల్ లైక్ డిడ్. ఒక్కసారి వెన్ యూర్ ఆన్ స్టేజ్ పీపుల్ ఆర్ లాఫింగ్ అట్ యూ, అంటే నాట్ యువర్ జోక్స్, దట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్, కాన్ఫిడెంట్. లైక్ మా అక్కి గిరిగిరి జోక్ చెప్పినా నవ్వి పడి అని నచ్చింది. లైక్ నెక్స్ట్ టైం స్టార్టెడ్ రైటింగ్ గుడ్ జోక్స్. వచ్చిన స్టార్టింగ్లోనే లక్కీ లైక్ రోట్ గుడ్ జోక్స్ ఇన్ ద బిగినింగ్ ఓన్లీ. స్టార్టింగ్ ఫస్ట్ మైక్ చెప్పిన కదా ఇంగ్లీష్ రాసుకొచ్చి అది పక్కన పెడితే లక్కీలీ నేను మంచి జోక్స్ రాసినాను బిగినింగ్ నుంచి. ఇప్పటిదాకా నడుస్తుంటాయి ఆ బాంబులు? అప్పుడప్పుడు నడిస్తే బాంబు బూయింగ్ కాదు యూజువల్లీ. ఐ మీన్ నువ్వు స్టార్టింగ్ నుంచి, సో యూజువల్లీ డూ యూ గైస్ లైక్ అంటే ఇట్లా హౌ ఆఫెన్ డూ యూ రైట్? వాట్ ఈస్ యువర్ రైటింగ్ ప్రాసెస్? యూజువల్లీ బ్రో అంటే మేము టార్గెట్ ఎట్లా పెట్టుకుంటాడు కామిక్ ఇస్ లైక్ ఒక్క జోక్ అన్న రోజు పండుకునే ఒక్క జోక్ రాసి పండుకోవాలి. ఈరోజు జరిగింది ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎనీథింగ్ రిలేటబుల్ టు యూ, నీకు విచ్ ఫీల్స్ నీకు ఇది ఫన్నీ అనిపించింది అనుకో, నువ్వు రాసుకుంటావు. కామిక్ ఈ టార్గెట్ పెట్టుకుంటాడు. కానీ నాకు లాస్ట్ 1 month నుంచి నేను జోక్ రైటింగ్ ఆగిపోయింది. లైక్ కొంచెం
డిఫరెంట్ జోన్లు అంతే కానీ లైక్ ఐ బీన్ లైక్ కంటిన్యూస్లీ రైటింగ్ ఇట్. ఓకే, మంచిగా అవుతుంది. సో జోక్ రైటింగ్ ఈజ్ డిఫర్స్ ఫ్రమ్ కామిక్ టు కామిక్. సో లైక్ నాకు ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే ఇట్స్ ఎవ్రీ జోక్ ఇట్స్ లైక్ ఎ స్పార్క్ ఆఫ్ థాట్. సో నీ బండి మీద పోతున్నావు, నాకు థాట్ వచ్చింది, దెన్ దట్ బికమ్స్ అ జోక్. సో బేసికలీ నువ్వు కూర్చొని నేను సాంగ్ రాస్తా, పోయం రాస్తా అన్నట్టు నడవదు. సో యూ గో బేసికలీ బండి మీద పోతున్నావు, ఒక థాట్ వచ్చింది, యూ నోట్ ఇట్ డౌన్, దెన్ యూ డెవలప్ ఇట్. సో ఫర్ మీ ఇట్స్ స్పార్క్ ఆఫ్ థాట్ అంటే అప్పుడే కొంచెం లైక్ ఇట్ విల్ బి రియల్ అండ్ ఒరిజినల్ ఒథెంటిక్ ఉంటుంది. యూజువల్ అంతే ఉంటుంది. లైక్ ఏదైనా థాట్ వచ్చింది, పేషెంట్ చేస్తున్నా, పేషెంట్ పక్కన పెట్టి రాసుకో, ఫస్ట్ రాసుకో, సాయంత్రం పోయి దాన్ని పాండర్ అపాన్ ఇట్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ ఇట్ ఇట్స్ గాన్ కదా, ఒకసారి ఎగిరిపోతుంది. దట్స్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో ఫర్ ఎనీ కామిక్ 30 minutes ఉంది అనుకోండి మెటీరియల్, విచ్ మీన్స్ హీ హ్యాస్ 1.5 hours విచ్ డిడ్ నాట్ నోట్ డౌన్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో మెనీ థాట్స్ నీకు బేసికల్లీ ఇక్కడ నువ్వు లేజీగా ఉండలేవు. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద కామిక్స్ ఆర్ లేజీ. సో నువ్వు కొంచెం వంచి కొంచెం రాసుకోవాలి. యూ షుడ్ బి అట్లీస్ట్ కొంచెం హార్డ్ వర్కింగ్ ఉండాలి. ఇట్లా ఓపెన్ చేసి ఫోన్లో రికార్డ్ చేసుకుని అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ బేసికలీ. అంటే డిఫరెంట్ ప్రాసెస్ ఒక్కొక్కరికి. ఇప్పుడు కొంతమంది కూర్చొని రాస్తారు, దెన్ దే డెవలప్ ద థాట్స్. ఇప్పుడు నేను ఇలాగనే అంటే లైక్ మీరు చెప్పినట్టే బేసికల్లీ సమ్ టైమ్స్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు తీసి చెప్తా ఉంటా, వీడు ఏదో మాడుతున్నాడు రా అనుకుంటారు జనాలు. కానీ నైస్ నైస్. కానీ హౌ ఇస్ ద సీన్? నాకు నేను చూసినంత వరకు నువ్వు అన్నట్టు ఇంగ్లీష్లో అక్కడక్కడ వివేక్ అనిపిస్తుంటాడు, హిందీలో ఓకే, తెలుగు వాట్ ఈస్ ద సీన్ ఇన్ తెలుగు? తెలుగు గురించి మాట్లాడాలంటే యాక్చువల్లీ నేను చెప్పిన ఫస్ట్ తెలుగు మైక్ తర్వాత స్టార్టెడ్ ఆస్కింగ్ అదర్ పీపుల్, అరే తెలుగులో స్టాండప్ కామెడీ చేద్దాం అంటే అనుదీప్ కూడా వీ హ్యావ్ ఎ పర్సన్ మా గ్రూప్లో, ఓకే, అనుదీప్ అండ్ మీ మెట్ ఫస్ట్. తెలుగులో స్టాండప్ రెగ్యులర్గా చేద్దాం, ఒక సీన్ లేదు, తెలుగు సీన్ లేదు. You guys started it? Yes, me and Andeep started this thing called Silly South Comedy. Yeah. Actually, that should have been your intro, John. Yeah. Like Silly South Comedy. South Comedy. Shout out to Silly South Comedy. Actually, we were talking Navika. I don't know, for some reason we were still thinking that okay, there's no Telugu comedy scene. దట్స్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్గా. మీరు అంటే మార్కెటింగ్ అట్లా సో బేసికల్లీ ఇట్ ఆల్ వర్క్స్. సో ఇప్పుడు నేను అనుకో పర్సనల్లీ గ్రూప్ ఆఫ్ కామిక్స్ దట్ వీ హ్యావ్ బేసికలీ ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఎనీ కామిక్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ అ ప్రాసెస్ బేసికల్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ కామిక్, ఓపెన్ మైక్స్ అని ఉంటాయి విచ్ ఆర్ రియలీ ఫ్రీ. ఓకే, నువ్వు రిజిస్టర్ బేసికల్లీ, నీకు 3 minutes స్పాట్ ఉంటుంది, యూ రైట్ యువర్ జోక్స్, యూ పర్ఫామ్. ఆ 3 minutes నీకు లాఫ్ వస్తున్నాయి కన్సిస్టెంట్లీ, దే ఇంక్రీజ్ ద టైమ్ టు 5 minutes. Okay, that is how it works. So every material, every joke that is done on stage had been done 1,000 or around 500 times before in mic. So basically the hit ratio has to be more. So that is when మీకు జోక్ వర్క్ అవుతుందో లేదో అర్థమవుతుంది. సో క్యాజువల్లీ ఇప్పుడు గాల్లో ఇప్పుడు తాగిన తర్వాత నేను మాడతాను దోసుకొని విన్నా, అరే నువ్వు పన్నీరా వాళ్ళని నమ్మొద్దు, అసలు నమ్మొద్దాలని. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అట్లా అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే వెన్ యూ డూ మోర్ మైక్స్, సో దెన్ ఆటోమేటికల్లీ స్టేజ్ మీద న్యాచురల్ అవ్వడం కానీ, యూ విల్ నాట్ రియలైజ్ నీ చేతిలో మైక్ ఉందని చెప్పి. ఇనిషియల్ డేస్ నీ చేతిలో మైక్ ఉంది, ఏం చేయాలో దీంతోనే, అసలు ఏంది, అసలు లోపల ఒకటి అనుకొని వస్తావు, అక్కడ ఇంకోటి అవుతుంది. సో ఎవ్రీథింగ్ వర్క్స్ లైక్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోక్ కొన్నిసార్లు మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఏంది అని అంటే ఒక జోక్ ఫస్ట్ రోజు చెప్తావు, గలీజ్ అని అవుతారు జనాలు, దెన్ ఇంటికి పోతావు, నన్ను మించిన లేరు అనుకుంటావు, బట్ నెక్స్ట్ మైక్ అదే జోక్ అవ్వడం అవ్వడు, దెన్ యూ గో బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్ అగైన్. ఓకే, ఏమవుతుంది అక్కడ బాగా డెలివరీ చేసినా, అక్కడ చాలా క్యాజువల్గా ఉండేనా, లేకపోతే పాజెస్ ఉండేనా ఎక్కువ. సో ఎవ్రీథింగ్ బేసికలీ మైక్స్లో తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, మీరు ఎందుకు ఫేమస్ కాదు? సో బేసికల్లీ తెలుగు వెల్, సో కొన్ని సీన్స్ ఉన్నాయి బయట, దే ఆర్ పుట్టింగ్ దేర్ వీడియోస్ డైరెక్ట్లీ, ఎవడు వచ్చినా రికార్డ్ చేస్తారు, దే పుట్టింగ్ ఇన్ ఆన్ యూట్యూబ్. You guys allowing it? No, not us. Okay. They are posting, okay. And people, audience ga, there is separate scene, it's separate. Can we name them? Can we take their name? Yeah, edit it off. Tamada media తెలుసు కదా. Okay. మైక్ కిరికిరి అని చేస్తారు. మైక్ కిరికిరి వాళ్ళు ఏం లేదు, స్టేజ్ ఎక్కేసి ఏదో మాట్లాడేస్తారు, రికార్డ్ చేస్తారు, అది రిలీజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు not you guys, not this us. is different from okay, it is not stand up at all.
బ్రో యు ఆర్ అ ఫోటోగ్రాఫర్. ఇప్పుడు జబర్దస్త్ కూడా స్టాండ్ అంటే తెలుగు కామెడీ అంటే దట్స్ నాట్ కామెడీ. జబర్దస్త్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ #stand-up comedy in their YouTube videos. బికాస్ వీవ్స్ ఆర్ వీవ్స్. అల్గరిథం తెలియదు నువ్వు ఏమిస్తున్నావు. సో కానీ దట్స్ నాట్ స్టాండప్ ఎట్ ఆల్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ వల్గర్. అండ్ జనాలకు తెలియాలి కదా. జనాలకు ఎప్పుడు తెలుస్తుంది? వెన్ వి పుట్ అవర్ స్టఫ్ అవుట్. సో మేమేంది అని అంటే, సో ఎనీ మెటీరియల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ యూట్యూబ్, ఇట్ హ్యాస్ టు బి గుడ్, ఇట్ హ్యాస్ టు బి వర్క్డ్ అప్ ఆన్. యాజ్ ఐ సెడ్ 500,000 times, ఇట్ హ్యాస్ రిపిటేటివ్నెస్ ఉండాలి, దెన్ ఓన్లీ క్రిస్ప్నెస్ ఉంటుంది. సో బేసికలీ ఇప్పుడు హిందీ సీన్లో కానీ అండ్ యూనో ఇంగ్లీష్లో కానీ కామెడీ, యూనో స్టాండప్ స్టార్టెడ్ in 1960s US. ఓకే, సో ద ప్రాసెస్ ఈస్ బేసికలీ ఎనీ కామిక్ దట్ యూర్ సీయింగ్ ఆన్ యూట్యూబ్ హ్యాడ్ బిన్ ఆన్ స్టేజ్ ఫర్ మోర్ దెన్ 7 to 8 years. యూనో బట్ మనకు తెలియదు వాళ్ళు ఎందుకు. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. అట్లనే ఇప్పుడు మేము ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసినాం. వీ కెన్ ఈజీలీ హరీ అప్ ద షెట్. బేసికల్లీ ఏముంది చూస్తారు జనాలు అని చెప్పి. బట్ 2 to 3 years యూనో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, సో దట్ ఎనీ మెటీరియల్ టైట్ అయిన తర్వాత యూట్యూబ్లో పెడితే దెన్ దట్ స్టాండప్. సో లైక్ ఎనీ ఆర్టిస్ట్, so it's process, so you guys are under process of making it big Telugu. yeah we are recording also. Oh nice. అరే సూపర్ భయ్య. అయితే యాక్చువల్లీ మొన్న కామెడీ థియేటర్ రికార్డింగ్ చేసినాం, వచ్చింది స్టఫ్ వచ్చింది, నేను బెంగళూరు పోతున్నాం, ఆడ రికార్డ్ చేసి 2 లేదు బెటర్ వస్తే we want to release that. This Friday we are leaving to Bangalore to record. Oh okay. So just without audience, huh? No, with audience. Oh okay. Live show. No take 1 take 2. So who's helping you out with production? There is no help actually, we are helping ourselves. No production ki Anudeep manages everything. Na చెప్పిన Anudeep manages this BMS shit all. Okay. BMS list చేయడము, posters అవన్నీ, like talking to the venue. Venue there Underground Comedy Club అని. We are doing there. We are doing 2 shows. In particularly there is no separate production for us. మేమే మేనేజ్ చేసుకోవడం. Okay. సో అక్కడ అండర్గ్రౌండ్ కామెడీ క్లబ్ అని ఉంటుంది బెంగళూరులో. సో ఎవ్రీ వీడియో దట్ యూఆర్ సీయింగ్ నవ్ డేస్ అది అండర్గ్రౌండ్ లో రికార్డ్ అవుతుంది. ఇట్స్ ప్రాపర్ కామెడీ క్లబ్. సో వీఆర్ డూయింగ్ ఆన్ సాటర్డే అండ్ సండే. సో సండే రోజు రికార్డింగ్ పెట్టుకున్నాం. సో టికెట్ సేల్స్ అవుతున్నాయి మంచిగానే. తెలుగు బెంగళూరులో ఇంకో షో ఆల్రెడీ షో చేసినాం, హౌస్ఫుల్. అంటే తెలుగు పోయి బెంగళూరులో 40 members నింపి షాక్ అయిపోయారు అందరు. మా ఫేసెస్ తెలియదు బయట ఎవరికి. యూట్యూబ్లో లేము, మేము ఇన్స్టాగ్రామ్లో లేము. మేము పోయినాం, తెలుగు షో రిలీజ్ చేసినాం. మీ అనుదీప్ అని శరత్ ఇంకొక అతను ఉంటాడు, వీ డిడ్ అ షో బ్లాస్ట్, అసలు కిల్. అవునా? మంచిగా లైక్ పీపుల్ ఎంజాయ్డ్. సూపర్. మజా వస్తుంది. దిస్ టైమ్ వీళ్ళు 3 members ఐ జాయిన్డ్ పీపుల్. నా క్వశ్చన్ అడుగు, లైక్ తెలుగు సీన్ ఉందని మీకు తెలియలేదు ఎందుకంటే మేము యూట్యూబ్ వీడియోస్ పెట్టలేదు ఇంకా. నాట్ యెట్ రికార్డ్ అండ్ రిలీజ్. వర్కింగ్ ఆన్ యువర్ క్రాఫ్ట్ ఇక మొత్తం ఇంకా కత్తిని పదును పెడతానే ఉన్నారు తేజ్. యాక్చువల్లీ ఏంటంటే 3-6 months ముందే మా వీడియోస్ బయటికి రావాలా. మధ్యలో మేము ఈటీవీ వచ్చింది, ఆఫర్ వచ్చింది, ఈటీవీలో వేసినాం. సో బై ద వే వి వర్ ఆన్ ఈటీవీ. ఓకే. అండ్ ద వెరీ వాట్ ఇస్ ఇట్ కాల్డ్? కామెడీ నైట్స్ అని చెప్పి. కామెడీ నైట్స్ ఈటీవీలో. ఏది ఎన్ని డేస్ వస్తుండే? వీక్లీ థర్స్డే టు వెడ్నెస్డే టు సాటర్డే వస్తుండే. నైట్ వస్తుండే 15 minutes. We were on ETV actually. అది వచ్చినాక we took ourselves for granted. టీవీలో వచ్చేసినాం కదా ఆల్రెడీ, బట్ టీవీ couldn't make it, like we couldn't make it in TV. అంత వ్యూస్ రాలేవు, వాళ్ళకి నచ్చలేదు. ఆల్సో ఐ థింక్ టీవీ ఇదంతా caters to, unfortunately మన తెలుగులో caters to kind of audience. Exactly. That's the problem. And we couldn't figure out that could have been the basically reason for disaster. So వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే we were comics, okay, we think our own way. One thing for stand up comedy ఏంటంటే there is no filter, right? For example, నా థాట్ ఒరిజినల్ ఉంది అండ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ యాజ్ రా యాజ్ పాసిబుల్, విత్ సమ్ కొంచెం ఫైన్నెస్ ఆర్ క్రిస్ప్నెస్. బట్ టీవీ డజంట్ అలౌ దట్. అది టీవీ అలౌ చేయదు. అది వాళ్ళు ఏం చెప్తారు, పిలిచిన తర్వాత ఇట్లాంటి జోక్లు నవ్వుతారు, ఇట్లాంటివి రాయండి. They try to control you. Exactly. That's what. Yeah, because they're giving a platform and money also. Yeah, of course. Yeah, money involved ఉన్నదంటే try చేస్తారు. Money ఉంది కాబట్టి we lie to ourselves. So this is a good one. I think you can. Yeah. But nowadays such an open world, man. Like you have everything in your palm. You have cell phones. What's the podcast channel name that you? Silly South Comedy is a YouTube channel name. Okay. Paadu Jeevitam ane, it runs in the name of Paadu Jeevitam. Okay. Pod Jeevitam. Yeah, Pod Jeevitam. Okay.
వీఆర్ రికార్డింగ్ బేసికలీ ఐఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. Yeah. రికార్డ్ చేసి జస్ట్ పోస్టింగ్ ఇట్. బట్ థింగ్ ఈజ్ లైక్ దాంట్లోంచి రీల్స్ దే ఆర్ గోయింగ్ గుడ్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ 1.9K సబ్స్ ఇన్ యూట్యూబ్. ఓకే, నైస్. సో స్లోగా ఐ థింక్ ఇంకా టైం పడుతుంది అనుకుంటా టు ఫర్ దిస్ సీన్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఫర్ షూర్. మేమే చెప్పిన మేము కూడా మాట్లాడుకుంటుండే. బట్ అదే ఇప్పుడు అంత ఈ సీన్లో ఇట్లాంటి హోస్ట్ చేసే టైంలోనే ఆర్ అట్లీస్ట్ వెన్యూ పార్ట్నర్ ఈ డజంట్ నో దట్ దర్ ఇస్ అ థింగ్ తెలుగు కామెడీ క్లబ్ ఉంది అని చెప్పి. సో మన దగ్గర హైదరాబాద్లో బెస్ట్ కామెడీ క్లబ్ ఏమైనా ఉందా దీనికి సపరేట్గా ఎక్స్క్లూజివ్గా? ఎక్స్క్లూజివ్ కామెడీ క్లబ్స్ అంటే బ్రో ఏంటంటే లైక్ వర్క్స్ ఇన్ ఇట్లా టూ పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఫన్నీ సైడ్ అప్ అని ఉంది, హిందీ ఇంగ్లీష్ కామిక్స్ మొత్తం ఆర్ పార్ట్ ఆఫ్ ఫన్నీ సైడ్ అప్. యూ టేక్ ఎనీ నేమ్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఫన్నీ సైడ్ అప్. మేము కూడా పార్ట్ ఆఫ్ అంటే అందులో మైక్స్ వాళ్ళతోటే మైక్స్ అదంతా వేయడం అదంతా అయిపోయింది. తర్వాత తెలుగుకి ఓన్లీ సెపరేట్ స్టాండప్ కామెడీ గ్రూప్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ తెలుగు గ్రూప్కి మేము స్టార్ట్ చేసాం. క్లబ్ యాజ్ సచ్ అంటే ప్లేస్ అంటే ఇదేం లేదు. లైక్ వీ హ్యావ్ వెన్యూస్. So when you said separate comedy club, are you ఇప్పుడు బెంగళూరులో అండర్ గ్రౌండ్ కామెడీ క్లబ్ అట్లా మన దగ్గర కామెడీ థియేటర్ అని ఉంది ఒకటి ప్లేస్. ఓకే, ఇక్కడ ఇది ఇంద్రనగర్ గచ్చిబౌలిలో. అది గుర్గాన్లో ఉంటుండే, మళ్ళీ వాళ్ళు ఇక్కడ కూడా పెట్టారు ఒకటి ప్రాపర్ రికార్డింగ్ ప్లేస్ అది. ఓకే ఓకే. సో అది కామెడీ థియేటర్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. నావికా కెఫే ఉంది. దెన్ బేసికలీ వివేక్ పర్ఫార్మ్ చేస్తాడు. ఈ సెల్స్ అరౌండ్ 90 to 100 tickets there. ఓకే. సో నావికా ఇస్ ఆల్సో గుడ్ ప్లేస్. బట్ ఫర్ రికార్డింగ్ కామెడీ థియేటర్ ఒకటి మన హైదరాబాద్. వివేక్ ఈస్ డూయింగ్ రియలీ గుడ్. సౌత్ ని రిప్రజెంట్ చేస్తుండు అటు సైడ్. ఈ కామిస్తాన్ యా కామిక్స్తాన్. అదే ఇప్పుడు దిస్ డెఫినెట్లీ హ్యాస్ పొటెన్షియల్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ దాట్ రైట్ తెలుగు సీన్ అనేది. సో కామిక్స్తాన్ ఎట్లా అంటే హిందీలో ఉండే, అవును, దెన్ తమిళ్లో ఒక సీజన్ అయింది. యా, తమిళ్ సీన్ అండ్ హిందీ సీన్ ఆర్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ వన్ అనదర్. తమిళ్ సీన్ ఈజ్ హ్యూజ్. తమిళ్ స్టాండప్ కామెడీ సీన్ ఈజ్ వెరీ హ్యూజ్. ఇట్ ఈస్ వెరీ మచ్. సో వాళ్ళిద్దరు దెన్ తమిళ్లో కామిక్స్తాన్ ఉంది. మన దగ్గర కామిక్స్తాన్ అంటే ఐ డోంట్ సీ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ నెక్స్ట్ 6 years అట్లీస్ట్. అవునా 6? Yeah, I don't think so because we are the first batch. The main thing is that judges undali and judges will also be comics. So technically మీరైతే జడ్జిలు వస్తాం సార్. So if one wants to start this journey, what would you tell? Because see, I am really keen on just trying. I want to try. I want to see how to do or like ఫీల్డ్లో ఇట్లా ఉంటుంది, చేయొచ్చా చేయలేదు అట్లా అంటే ద ప్రాసెస్ ఐ థింక్ లైక్ యూ సెడ్ నేను ఇట్లా అడుగుతుంటేనే రియలైజ్ అయినా ఈస్ దట్ ఓకే ఓపెన్ మైక్స్ ఈజ్ ద వే టు గో. రాసుకొని రావాలా, ఏం చేస్తా చేసుకొని ఫస్ట్ రాసి పెట్టు, దాని తర్వాత తెలుస్తుంది నువ్వు ఎంత ఉంది. ఏంటంటే రాసుకొని 3 నిమిషాలు చెప్తాడు, 2 సార్లు రికార్డ్ చేసుకుంటాడు, అయిపోయి వాడు వదిలేస్తాడు అంతే. ఎవరు సీరియస్ తీసుకుని ఇప్పటికి వచ్చిన దాంట్లో మాత్రం అవునా తెలుగు సీన్లో ఒక 10 members ఉంటారు సీరియస్ కామిక్స్ అంతే. నాట్ 10 సీరియస్ ఈజ్ బేసికలీ ఇట్ డిపెండ్స్. అంటే నువ్వు ఏ లెవెల్కి పోదాం అనుకుంటున్నావు. సీరియస్ అనే టర్మ్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. జాన్కి నాకు వేరే గోల్స్ ఉండొచ్చు, జాన్కి వేరే గోల్స్ ఉండొచ్చు. బట్ సీరియస్ అంటే బేసికల్లీ యూ వాంట్ ద జోక్ టు బీ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు యూ. లైక్ ఈ వేరే డెలివరీ చేస్తే ఇట్స్ పర్ఫెక్ట్ టు మీ ఇన్ మై హెడ్ అని అనుకొని క్రాఫ్ట్ని ఫాలో అవ్వకుండా చేస్తూ చాలా తక్కువ మంది బేసికలీ 4 to 5. బికాస్ ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ యువర్ క్రాఫ్ట్ లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమంది ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేస్తా అని చెప్పి మైక్ రిజిస్టర్ చేసుకుంటారు, ట్రైపాడ్ పెడతారు, 3 minutes స్పాట్ వస్తుంది, ఏదో చెప్తాడు, వాడు రికార్డ్ చేసి పోజ్ చేసుకుంటాడు, నెక్స్ట్ మైక్ కనపడు. ఆల్ ఇన్స్పైర్డ్ బై దట్ తమాడా మీడియా థింగ్ ఓన్లీ. వాడి చేస్తుండే వై కాంట్ ఐ డూ ఇట్, ఎందుకు వీళ్ళ వై షుడ్ ఐ గో హార్డ్ వే. ఇప్పుడు ఓపెన్ మైక్స్ 2 సంవత్సరాలు మా వీడియో పెట్టలేము బయటికి మేము. వాళ్ళు ఆల్రెడీ వచ్చి బయటికి వచ్చిండు, ఏదేదో మాట్లాడుతుండే, వాడు వైరల్ అయిపోయింది, వాడు ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతుండే, షోస్ చేస్తున్నారు. బై ద వే అట్లా వాళ్ళు ఏంటంటే నేనెందుకు అట్లా చేయొద్దు అని మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఇక్కడ మన మైక్ వస్తాడు 1-2 సార్లు అక్కడికి వెళ్ళిపోతాడు, నేను ఆ వైరల్ అయిపోతాడు, వాళ్ళతో షోస్ చేసేస్తారు. సో బై ద వే ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ లైక్ our management, they have messaged all of us. We said no, we are not going to come. This is not how it works basically. Nice. We will work for ourselves and basically craft ni insult చేసినట్టే నువ్వు, which is running for over 60 years US లో. నువ్వు స్టాండప్ కామెడీ ఇన్ ద నేమ్ ఆఫ్ స్టాండప్ కామెడీ నువ్వు రికార్డ్ చేసి డైరెక్ట్ బ్లటర్ చేస్తా అంటే అన్ఫార్చునేట్లీ దట్స్ ద డౌన్ సైడ్ ఆఫ్ ద తెలుగు సీన్ దట్ ఈస్ రైట్ నౌ.
యూట్యూబ్లో ఉన్నది. డౌన్ సైడ్ ఏంది అని అంటే జనాలు చూసి కూడా అరే ఇదేం స్టాండప్ కామెడీ చూడొద్దురా నెక్స్ట్ టైం, అసలు అవసరం లేదురా, ఆ ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. అయితే వన్ థింగ్ ఐ వాంట్ యాడ్ ఇట్ లైక్ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది బయట కచ్చరా ఉంది, మనం ఇంకా వీడియోస్ రిలీజ్ బయటికి చేయలేదు. మనం వచ్చిన తర్వాత దే హ్యావ్ అ థింగ్ టు మెజర్. అరే ఇది కచ్చరా ఉంది, ఇది ఉంది, దే హ్యావ్ మెట్రిక్ లైక్ వీళ్ళది ఇది ఉంది, ఇది ఉంది, దిస్ ఈస్ యువర్ స్టాండప్. దే డెఫినెట్లీ వాళ్ళు ఉండడం మనకి ఇట్స్ లైక్ డెఫినెట్లీ రిలేటివ్ థింగ్ ఓన్లీ, దట్ గుడ్ ఫర్ అస్ ఓన్లీ. రేపటికి ఇప్పుడు ఉండిపోయి లైక్ యూర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవునాగా, ఇంకోటి నేను కూడా ఫోటోలు తీస్తాను కానీ ఐమ్ నాట్ ప్రొఫెషనల్, యూ ట్రైన్డ్ ఇన్ దిస్ ఆర్ట్. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు, ఎవడు పడితే వాడు చేయలేదు. మేక్ సెన్స్. ఆల్సో ఐ థింక్ సి ద డిఫరెన్స్, సాఫ్ట్ స్పోకెన్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, ఈ నుంచి వచ్చే మెటీరియల్ ఒక క్లాస్కి అట్రాక్ట్ అవుతుంది. ఇది ఒకటి ఉంటుంది, ఇంకోటి అది ఇంకొక క్లాస్. సో వాట్ ఆర్ యూ టార్గెటింగ్ ఆన్, హూ ఆర్ యువర్ ఆడియన్స్? సో వన్ థింగ్ ఐ వాంట్ నోట్ ఏంటంటే ఓన్లీ తెలుగు స్టాండప్లో యూజువల్ ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే నువ్వు చిన్న థాట్ని స్టార్ట్ చేస్తావు, లోకల్ రిలేటివ్ థింగ్, అండ్ ద కామిక్ గోస్ ఆన్ టు టాక్ అబౌట్ బిగ్గర్ థింగ్స్. యూజువల్లీ హిందీ ఆర్ ఇంగ్లీష్లో బేసికల్లీ. తెలుగు ఒక్క దాంట్లోనే వీఆర్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ బికాస్ పీపుల్ డోంట్ వాంట్ టు అసోసియేట్, డోంట్ రిలేట్. లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్, లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్. ఏంద్రా వీడు పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నాడు సీరియస్గా, లేదు పోరి గురించి మాట్లాడు, ఇంట్లో అయ్యవ్వ గురించి మాట్లాడు. అవునా అట్లా? సో బేసికల్ ఇట్స్ ఆల్ అబౌట్, సి నీ హెడ్లో ఒక థాట్ ఉంటుంది అండ్ యూర్ ట్రైంగ్ టు కన్వే టు పీపుల్ అండ్ దే నాట్ గెటింగ్ ఇట్. So you can't change people, you will change your material so that you can reach place wherein you want to do that material that you wanted to do. So Telugu scene okka danlo we are working backwards. Basically audience are not, so audience unnaru baita, but people ki teluvadu manchi stand up undani. Once we put out our videos, as John said, manchi class of people vastaru, they'll be receptive enough to take good perspective. Ante class of people ante I want is like who are like టేస్ట్ ఉన్నాడు, అక్వైర్ టేస్ట్. స్టాండప్ కామెడీ ఒక టేస్ట్ ఉంటుంది, నవ్వు వచ్చింది కాదు, అది దిస్ ఇస్ అ జోక్ ఎనీ వన్, కొంతమంది తెలుస్తుంది, దట్ పీపుల్ వి ఆర్ టార్గెటింగ్. ఐ థింక్ చాలా స్మాల్ క్వాంటిటీ, నీచ్ చాలా తక్కువ ఉంది పర్సంటేజ్, బట్ సాలిడ్. That is there. Solid like followers కానీ. There's this show that I watch on YouTube, man. Podcast live podcast. Kill Tony. Kill Tony is good. You watch? Yes, I watch. Oh my God. I watch. నేను ఆమె రెగ్యులర్గా ఇట్లా ఫుల్ ఇంటా ఉంటుంది, ఇట్లా ఓకే ఇప్పుడన్నా పోచా అటు ఆస్టిన్ టెక్సస్ పోతే ఒకటి ఏ ఛానల్ చూడొచ్చా, వేస్తే ఏం మాట్లాడవచ్చు, ఎట్లాంటి జోకులు అట్లా నడుస్తుంటుంది. బట్ వాట్ అన్ అమేజింగ్. బట్ కిల్ టోనీ ఇంకో కాపీ ఇక్కడ ఉంది కదా, లైక్ హిందీలో ఇండియాస్ గాట్ లాటెంట్ సమరైనస్. అవునా? సేమ్ కాన్సెప్ట్. ఓకే. సో he's doing brilliant. Samarayana తెలుసా మీకు? You don't know him. He's Hyderabadi basically. I know. Yeah. He's doing a show called India's Got Latent. I didn't know about this. Maybe చూసినానేమో, but I don't know the name. Check this out. Like he's just a replica of Kill Tony, same almost. It is doing very good. మన తెలుగులో కూడా it might work, but not now. You guys are planning? We want to actually, but you know, like first people, so Samay చేస్తుంటే ఎందుకు వర్క్ అవుతుందంటే Samay is known enough. It's a familiar face. సో ఇప్పుడు రైట్ నౌ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నలుగురు జడ్జిలో కూర్చున్నాం, మనం సేమ్ కిల్టోన్లా చేస్తున్నాం. జనాల మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ వీళ్ళు వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు. సో ఫర్ దట్ టు ఫస్ట్ మైకిల్ నమ్మి మింగేసేయాలి, కూర్చోవాలి. అరే చాలా మంచి జోకులు చెప్తారు, దీస్ గైస్ డిజర్వ్ టు సిట్ దేర్. ఆబ్వియస్లీ యూ గైస్ ఆర్ దేర్ ఆల్రెడీ, రైట్? దట్ ఈస్ దేర్. ఇట్ మైట్ వర్క్, బట్ పీపుల్ షుడ్ ఫస్ట్ బేసికలీ సీ దట్. ఐ థింక్, సారీ టు కట్ యు ఆఫ్ హియర్, దట్ ఐ థింక్ క్రియేట్స్ ఓపెన్ మైక్స్ లాగా కాకుండా ఫర్ సమ్వన్ లైక్ మీ, ఇఫ్ ఐ రిజిస్టర్, ఐ వుడ్ మేబీ జస్ట్ కమ్ అండ్ ట్రై. అరే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తారు, లైవ్ ఇంటర్వ్యూ చేస్తారు, అందులో మజాకులు నడుస్తున్నాయి, వాడు రిటర్న్ ఇస్తుండు, ఇదంతా బ్యాక్ అండ్ ఫోర్త్ నడుస్తుంది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఇల్ బీ లైక్ ఎ న్యూ ఆపర్చునిటీ. నీకు అందులో ఎవడన్నా సేమ్ కదా, ఇక మళ్ళీ మనం ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం ముత్తాకు, కానీ లైక్ అందులో ఎవడన్నా షైన్ అయ్యింది అనుకో, మాకి కమ్ రా, ఓకే కమ్ హియర్, లెట్స్ గో, లెట్స్ డూ దిస్ అంటే దీన్ని గ్రేడ్ చేద్దాం మళ్ళీ మనం కామెడీ సీన్ అని చెప్పి. ఓకే, బట్ ఇప్పుడు అన్నావు కదా, యూ గైస్ ఆర్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్, రైట్? యూ గైస్ ఆర్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్, కానీ మళ్ళా అటు పోవచ్చా? ఎందుకంటే నీకు ఆడియన్స్ లిమిట్ అయిపోయారు కదా, తెలుగు కాడికే అయిపోయారు. ఈజ్ ఇట్ దాట్ బిగ్ that just Telugu, sticking to just Telugu would
help you in the future? తెలుగు ఇస్ ఎ బిగ్ మార్కెట్, పెద్ద అవునా? మార్కెట్, పెద్ద మార్కెట్. లైక్ ఎవరు పొటెన్షియల్ ఇంకా పైసలు కూడా ఇండియా మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాయంటారు. అన్ఎక్స్ప్లోర్డ్. నిజంగా బ్రో, పైసలు మస్తున్నాయి మన వాళ్ళతో. ఏదంటే అది చేసేది. ఇప్పుడు యూఎస్ లో మన వాళ్ళు ఎక్కువ సెటిల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోసారి తెలుగు స్టాండప్ కామెడీ యూఎస్ పిలుచుకుంటారు, షోస్ చేస్తారు. లైక్ హ్యూజ్ పొటెన్షియల్ మస్తు ఉన్నాయి. Like the market is definitely there. And fresh, you guys, since it is the beginning, you guys started it, it's amazing. First starters advantage అనేది, Yeah. like 6 months back we used to think ఏముంది మజా వస్తూనే ఉంటుంది కదా టు మేక్ ఇట్, లైక్ ఇట్లా దాన్ని గ్రో చేస్తా ఉంటే. 6 months బ్యాక్ హై ఉండే. లైక్ మజా వస్తుంది. ఫస్ట్ స్టార్టర్స్ మూవ్ అని ఇందాక చెప్పిన కచ్చరా వాళ్ళని. కొంతమంది ఉన్నారు. లైక్ వన్ గై వెంట్ ఆల్సో యూఎస్ టూర్. హీస్ నాట్ ఓపెన్ మైకర్, షోలు చేయలే హైదరాబాద్లో, ఏం లేదు. సడన్గా నేను నా కాంటాక్ట్స్ హైదరాబాద్ మాట్లాడుకున్నా, ఇవన్నీ షో రెస్టారెంట్ తోటి మాట్లాడుకున్నా షో చేసేస్తా. లైక్ ఇట్స్ అన్ ఇంటరాక్షన్ షో. నేను మాట్లాడుతూ ఉంటాను. అరే పోనీ వాళ్ళు ముంగట పోని మళ్ళీ వెనకకెళ్ళి పోదామా. దట్ ఈస్ సి ప్రాసెస్ బీట్స్ ఎనీథింగ్ బ్రో. లైక్ నువ్వు ప్రాసెస్ నమ్మితే ఇట్ హ్యాస్ టు వర్క్. True. Otherwise there is no meaning in it. Yeah. That is there. But backwards, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, can you go, can you move forwards again? That is the question. Yeah. So that is how it should work. Basically మనం ఒక రూమ్కి పర్ఫామ్ చేస్తున్నామంటే దాంట్లో మన థాట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ తక్కువ వచ్చు. బట్ ఇంటర్నెట్ ఈస్ ఎ వెరీ బిగ్ రూమ్. ట్రూ. సో ఇఫ్ వన్స్ వి పుట్ అవర్ వీడియోస్ దేర్, చాలా మంది రియాక్ట్ అవుతారు, చాలా మంది రెస్పాండ్ అవుతారు. తెలుగు వాళ్ళు ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. నెక్స్ట్ సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 రూమ్ ఫిల్ చేస్తున్నాను నేను. వన్స్ కొంచెం వీడియో రికగ్నిషన్ వచ్చిన తర్వాత 100 ఫిల్ చేస్తా. ఈ 100లో నాకు కావాల్సిన ఆడియన్స్ ఎక్కువనే కదా ఇంతకుముందు కంపేర్ చేస్తే. ట్రూ. దట్ ఈస్ హౌ వి గ్రో బేసికలీ. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ హ్యాపెన్. కానీ ఇఫ్ ద డ్రీమ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఫిల్లింగ్ అప్ మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్, ఇట్స్ నాట్ పాసిబుల్ ఏమో. ఇట్ ఈస్ పాసిబుల్. తెలుగు వాళ్ళు మొత్తం నింపుతారా? ద వే అనిరుద్ధ్ అయితే నింపుతారు, అనిరుద్ధ్ రవిచంద్రన్ అయితే నింపారు. దట్ ఈస్ హౌ ఐ థింక్ కాన్సర్ట్స్ ఫిల్ చేస్తున్నప్పుడు వై నాట్ స్టాండ్ అప్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. కిల్ టౌన్ ఇట్ డిడ్ ఇట్. మొన్న చేసిండు మ్యాడిసన్ స్క్వేర్ 2 రోజులు నింపిండు. 2 days లైవ్ పాడ్కాస్ట్. సో హిల్లేరియస్ ఉండి, ఏం ఎనర్జీ పై అంటే ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ నేను ఐఎమ్ బిగ్ ఫాలోవర్ ఆఫ్, అంటే చాలా నేర్చుకుంటా. నాకు మై గో టు పర్సన్ ఇస్ జో రోగన్. సో అంటే ద కామ్రాడరీ, ఆ బ్రదర్హుడ్, ఆ జోకర్ గాళ్ళు, అరే ఎంత ఫన్ ఉంటుండొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దేర్ మస్ట్ బి. వీళ్ళందరూ ఒక రూమ్లో కూర్చుంటే ఐ లవ్ దాట్. అండ్ ఇప్పుడు కూడా అట్లా అట్లాంటి ఎన్వైరన్మెంట్లలో పెట్టుకుందాం, ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుందాం. లెట్స్ హ్యాంగ్ అవుట్ విత్ లైక్ అ కామెడీ, బికాజ్ వాట్స్ ఫన్, నవ్వుకుంటా కామెడీ చేసుకుంటా. బట్ డెఫినెట్లీ కామిక్స్ తో సరౌండ్ అయినప్పుడు ద వైబ్ ఇస్ వెరీ డిఫరెంట్. బికాస్ మధ్యలో ఫిల్టర్ ఉండదు. నువ్వు హౌలాగాను అనుకో, 3 words తర్వాత నువ్వు హౌలాగాను బయటకు వస్తుంది. దెన్ లైక్ దెర్ ఇస్ నో, లైక్ ద ఎయిర్ ఇస్ క్లియర్డ్ ఫస్ట్. నువ్వు నిజంగా అంత ఓపెన్ ఉంటే అవలా నన్న కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అందుకనేసి నువ్వు కామిక్ అవ్వాలనుకుంటే ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు డెవలప్ వెరీ థిక్ స్కిన్. నువ్వు ఫస్ట్ టైం ఆడియన్స్ దగ్గర పోయిస్తున్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడే నీకు డెవలప్ అయిపోతుంది. నువ్వు ఏమని చేయగలుగుతావు, నువ్వు స్టాండప్ చేయి ఫర్ 6 months, 7th or 8th month నుంచి నువ్వు ఏమేం చేయగలుగుతావు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎనీవన్ హూ వాంట్స్ టు డెవలప్ inner confidence or whatever it is, that thick skin, I would suggest them to do stand up for 6 months. From 7th month you will be unbeatable. Nice. Yeah. Also I think you'll build that resistance, like you said, thick skin ostadi, and niku over the period of time adantha poyi you will become so comfortable in talking about anything, like exactly. Wide subjects. Yes. Like ante nowadays it has become hard to have conversations with people for like కంటిన్యూస్ ఇంతసేపు కన్వర్సేషన్ హోల్డ్ చేయలేకపోతారు. ఫస్ట్ థింగ్. మళ్ళా కొంచెం డీప్ పోయినామంటే వాళ్ళు ఏదో దునియాలు ఉంటారు, మనం ఏదో దునియాలు ఉంటాము. నువ్వు ఇట్లా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడం కష్టమైపోయింది, చాలా కష్టం. ఐ థింక్ దిస్ విల్ ఓపెన్ దట్ అప్ ఇన్ యూ అని అనుకుంటాను నేనైతే. బట్ సూపర్. వాట్ ఈస్ ద కామన్ క్వాలిటీ? ఈస్ దేర్ అ కామన్ ట్రేట్ అపార్ట్ ఫ్రమ్ కామిక్స్? అంటే అపార్ట్ ఫ్రమ్ కామెడీ కామన్ ట్రేట్ ఉంటుంది. బికాజ్ వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడితే నాకు నెత్తిన వస్తుంది జర్సీ. ఎగ్జాక్ట్లీ. రైట్. బట్ టాకింగ్ టు సమ్మన్ లైక్ యూ కెన్ హోల్డ్ కాన్వర్సేషన్, కొంచెం ఇంటలెక్చువల్ అవుతుంది, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం కామెడీ కాదు. దిస్ బ్లెండ్ ఈస్ దేర్, రైట్? సో నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ అరే దీస్ గైస్ ఆర్
comedians, but they can still talk like this. Yeah. The experience, the exposure, you know, the wide, because you guys fucking read, you guys want to know what's happening in the world. So okay, can you add to that? సో బేసికల్లీ వన్ కామన్ థింగ్ అది అన్నారు కదా, వన్ కామన్ థింగ్ వుడ్ బి క్యూరియాసిటీ. బేసికల్లీ క్యూరియస్నెస్ టు నో అబౌట్ డిఫరెంట్ థింగ్స్, అదొకటి. ఇంకోటి ఏంది అని అంటే, నువ్వు కామిక్స్ని అబ్జర్వ్ చేస్తే వీ బికమ్ మోర్ సీరియస్. సబ్కాన్షియస్లీ వీ గెట్ మోర్ సీరియస్ వెన్ వీఆర్ నాట్ సరౌండెడ్ బై పీపుల్. ఇప్పుడు నేను ఒక్కనున్నాను అనుకో రూమ్లో, ఐఎమ్ వెరీ సీరియస్ బేసికల్లీ. అంటే లైక్ ఐ విల్ బి వెరీ ఇన్వాల్వ్డ్. నేను మజా చేద్దామని చూడ అజ్జో. సో బేసికలీ నీ కామిక్స్ ఈస్ వెరీ అబ్జర్వెంట్. నెంబర్ వన్, ఇఫ్ యూర్ నాట్ అబ్జర్వెంట్ థింగ్స్ వర్క్ అవు. సో అబ్జర్వెంట్గా ఉండాలి. దాని తర్వాత ఏంది అని అంటే, ఒక థాట్, ఇప్పుడు దిస్ ఇస్ వెరీ ఐరానిక్. ఏంది అని అంటే, ఒక జోక్ స్ట్రక్చర్ చేయాలంటే యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్. లైక్ దిస్ ఇస్ వెరీ ఐరానిక్. ఇట్ మైట్ సౌండ్ అంటే నీకు జోక్ బాగుండాలంటే నువ్వు సీరియస్ ఉండాలి జోక్ రైటింగ్ మీద, ఆర్ వాట్ ఎవర్ ద స్ట్రక్చర్ చేయడం, ట్రైన్ ఆఫ్ థాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో క్యూరియాసిటీ అండ్ అబ్జర్వేషన్ స్కిల్స్, బోత్. I think observation is a very good point. Like ఇప్పుడు మైండ్ ఓపెన్ పెట్టుకునే ఉండాలి. ఇది చూసినాం, ఏడికి పోయినాము, ఇప్పుడు ఆ బర్త్డే వేసిన బర్త్డేలో ఏమో జోక్ వస్తుందా మనకు, దావత్ పోయినాం. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అట్లనే సీరియస్ ఆలోచించినావు అనుకో, ఎవెన్చువల్లీ నువ్వు బర్న్అవుట్ అవుతావు, కానీ నీకు మంచి థాట్ రాదు. యాజ్ ఐ సెడ్ ఫస్ట్, నేను ఓపెన్ చేసిన కాన్వర్సేషన్ ఏంటంటే, ఇట్స్ ఎ స్పార్క్ ఆఫ్ థాట్. కెవిన్ హార్ట్ తెలుసో లేదు, నాట్ షూర్. కెవిన్ హార్ట్ ఇస్ అ కామిక్, స్టాండప్ కామిక్. హీ సేస్ ద సేమ్ థింగ్. ఏంటంటే, ఇట్స్ ఎ స్పార్క్ ఆఫ్ థాట్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అది రియల్ అండ్ ఒరిజినల్ అండ్ వెరీ ఇన్నేట్లీ ఇట్ ఈస్ గుడ్. సో అక్కడి నుంచి డెవలప్ అయితేనే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అని నువ్వు కూర్చొని సీరియస్గా రాసే కొద్దీ డెలివర్ అవుతుంది. అది విల్ నాట్ బి గుడ్ ఎనఫ్ ఆర్ ఫ్రెష్. మేక్ సెన్స్. ఇంకోటి ఏమంటే, లైక్ మోస్ట్ ఆఫ్ కామిక్స్ ఆర్ లైక్ దే హ్యాడ్ బీన్ త్రూ ట్రామా అంటారు. I partially agree. Okay, let him talk about his trauma now. Wait. So basically, every comic says that any stand-up comic, any good stand-up comic, he has been through some trauma. Annappudu, I'll question myself whether I'm a good comic or not. No. Because నాకేం ట్రామా లేదు. అయితే ట్రామా అంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్రేకప్. ఇప్పుడు ప్రజెంట్ ట్రామా కాదు, బ్రేకప్ అని కాదు, లేదంటే లైక్ మన లైఫ్లో సెట్ పైసలు ఏదో లాస్ అట్లా కాదు. ట్రామా ఏంటంటే లైక్ చైల్డ్హుడ్ ట్రామా ఏదైనా ఉంటుంది మనకి. లైక్ we wanted to seek validation from our parents. It might be there. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎట్లా ఉంచారు, అందరూ మెచ్చుకోవాలరా నిన్ను, అట్లా కావాలి నువ్వు అన్నట్టు ఉండొచ్చు. అది కూడా ఉండొచ్చు. లైక్ వీ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. వీ వాంట్ లైక్ అటెన్షన్ సీకర్స్. స్టేజ్ మీద పోతే నన్ను చూసి అందరు నవ్వాలా, నేను పోతే నన్ను చూసి వీడారే నవ్వుతుండు. ఐ వాంట్ వాలిడేషన్ ఫ్రమ్ పీపుల్. దట్స్ ఎ సైన్ ఆఫ్ ట్రామా బేసికలీ, బట్ ఇన్ ఎ పాజిటివ్ వే. కానీ మన దగ్గర ఇట్లా గుడ్డు నేసిన బాధినా కూడా మనకు ట్రామా లేదు, ఏం లేదు. ట్రామా ఇస్ వెరీ రిలేటివ్. అంటే సైకియాట్రిస్ట్ అంటారు, సైకియాట్రిస్ట్ దో సైకాలజిస్ట్ సే దట్. అంటే కానీ జాన్, నువ్వు మనకి ఇప్పుడు దిస్ ఈస్ ఆల్ మోడర్న్ ఏజ్ బుల్షిట్ దట్ వి ఆర్ బయింగ్ 100%. బట్ డిడ్ వి ఎవర్ కమ్ అక్రాస్ దీస్ వర్డ్స్ బిఫోర్ as we were డిప్రెషన్, పానిక్ అటాక్, యాంగ్జైటీ? ఐ హ్యావ్ దిస్ థియరీ. ఏంది అంటే, మన తాతలు ముత్తాతలు ఎవరు, దే వర్ నాట్ డిప్రెస్డ్. యు నో వై? దే డోంట్ నో వాట్ డిప్రెషన్ ఈస్. When you term things, basically when you term things, term చేసినావు అనుకో, కోడ్ చేసినావు అనుకో, ఇది నాకు ఉందా లేదని ఆలోచిస్తా. అది అసలు if it is not even existing, you don't give a fuck about it. నువ్వు దాని గురించి ఆలోచించు, you'll just move on. ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నవైనా థెరపిస్ట్ దగ్గర పోయినా ఏం చేస్తుంది? బేసికలీ నువ్వు డే ఇన్ డే అవుట్ నేను అబ్జర్వ్ అయ్యి నేచర్తో ఉండు. మన ముత్తాతలు వాళ్ళు కూడా అదే దే కెప్ట్ మూవింగ్ ఆన్, అంతే. డిప్రెషన్ లేదు, బొంగు లేదు, ఏం లేదు. ఇట్లా గాలిలో చూసుకుంటా ఎన్ని గంటలన్నా కూర్చుండే, ఏం లేదు. అరే మంచిగా అనిపిస్తలేదు రా, కళ్ళు తెపోతావు. కానీ you were talking about your trauma. No, don't be. John, I think you should talk about. No, I'm very good. I'm sane. I don't have trauma. Like మంచిగా బై జిందగీ అట్లేం లేదు, అంతే. బట్ జాన్ అటెన్షన్ సీకర్స్ అన్నారు కదా, దిస్ ఈస్ వెరీ యాప్ట్. సో వీఆర్ ఇన్ ఏ వే మేమందరం అటెన్షన్ సీకర్సే. ఐ కాంట్ టాక్ అబౌట్ అదర్స్, బట్ లైక్ అటెన్షన్ సీకర్సే. అండ్ ఇప్పుడు నాకు ఎట్లా అంటే, నాకేం ట్రామా లేదు, బికాస్ ట్రామా ఈజ్ ఆల్వేస్ రిలేటివ్. ఇప్పుడు చిన్నప్పుడు లెట్స్ ఐ వెంట్ త్రూ సమ్ ఎక్స్ లెవెల్, ఈ లెవెల్లో నేను గో త్రూ అయినా అనుకో, అండ్ ఇఫ్ ఇట్స్ టఫ్, ఎనీథింగ్ అబౌవ్ దట్ ఈస్ బేసికలీ రిలేటివ్ కదా నాకు. అంతకన్నా తక్కువైంది అనుకో, మొన్న అంతకన్నా గలీజ్ అయింది, ఇది బాగానే ఉంది. సో డ్రామా అనేది బేసికలీ రిచ్ పీపుల్కి అవుతుంది నాకు తెలిసి. పైసలు రోగాలు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ.
అండ్ నేను కూడా ఒకటి అనుకుంటా ఉంటా. అండ్ లైక్ డిప్రెషన్ అనేది మిడిల్ క్లాస్ ఓన్కి రిచ్ ఓన్కి ఉంటుంది. బట్ రిచ్ ఓన్కి డిప్రెషన్ వస్తే థెరపిస్ట్ దగ్గర పోతాడు. మిడిల్ క్లాస్ ఓన్కి థెరపిస్ట్ వస్తే వాడు బార్కి పోతాడు. లైక్ బార్ పోతాడు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర పోతాడు. ఫ్రెండ్స్ ఐ థింక్ బెస్ట్. అది దోస్ ఆర్ ద బెస్ట్ థెరపీస్ లైఫ్ లో వన్ కెన్ హ్యావ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, గుడ్ లక్ మ్యాన్. ఐమ్ సారీ, అన్ఫార్చునేట్. It's proven kada, scientifically proven. Like if you hang out with close friend, good bunch of good like friends, dopamine is released. Happy chemical. Like you're having hangout అయితే మంచి ఫీల్ వస్తుంది, ఫీల్ గుడ్ వస్తుంది. అవునవును. ఇప్పుడు మనం ముందే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మొత్తం బార్ మంత్స్ లకి ఎంటర్. గుడ్ జోక్. దట్స్ అ గుడ్ జోక్. సామ్నాథ్ జస్ట్ టోల్డ్ మీ. అరే ఇదేదో మజా ఉంది కదరా, నేను వాడతా అయితే అన్నాను. థ్యాంక్స్ సామ్నాథ్. ప్రాసెస్ అన్నా కదా, రైటింగ్ ప్రాసెస్ మీది. సో రాసుకుంటారు, అది మళ్ళీ అది క్లిక్ అయ్యేదాకా కొడతా ఉంటారు. దిస్ ఈస్ అ వెరీ థింగ్ ఏంటంటే యాజ్ అ కామిక్ యూ షుడ్ నో వెన్ టు లీవ్ ఎ థాట్. అది వర్కౌట్ కానీ రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నువ్వు స్టబోన్ ఉన్నావు అనుకో, యు ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ డిఫరెంట్ థాట్స్ దట్ ఆర్ నాట్ బీయింగ్ వర్క్డ్ అప్. ఇప్పుడు నీ దగ్గర 10 థాట్స్ ఉన్నాయి, ఒక థాట్ పట్టుకొని దీన్ని వర్క్ చేస్తా అన్నావు అనుకో, దాంట్లో మెటీరియల్ దాని సబ్స్టెన్సీ లేనప్పుడు దాని ఎటు పోదు. అది బేసికల్లీ ఇప్పుడు నువ్వు ఎంత గుద్దవల కారు ఉన్నా కానీ దాంట్లో పెట్రోల్ లేకుండా ముందుకు పోదు. సేమ్ లైక్ దట్ థాట్ హ్యాస్ టు బి కొంచెం అన్న దాంట్లో స్పార్క్ ఉండాలి, రిఫ్రెష్గా ఉండాలి. లేకపోతే యూ మూవ్ ఆన్, యూ షుడ్ నో వెన్ టు లీవ్ ఏ థాట్. ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే మనం వీ సీ ఇట్ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ కదా, బయట ఆర్ట్ ఫామ్ లైక్. బట్ బేసికలీ జోక్ రైటింగ్ ఇస్ అ సైన్స్. ఇక్కడ నువ్వు ఇక్కడ వేస్తే ఏం పెడితే ఏం చేస్తే లైక్ యూజ్ బంచ్ ఆఫ్ లైక్ ట్రిక్స్. ఇక్కడ ఏది పెడితే వాడు నవ్వుతాడు. బ్యాక్గ్రౌండ్ టైమింగ్, పాజ్, ఇప్పుడు జోక్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇంకా దాంట్లో లైక్ నువ్వు దాన్ని ఎట్లా ఏ లెవెల్ తీసుకుపోతున్నావు జోక్, దోస్ థింగ్స్ వి రైట్. కూర్చున్నప్పుడు దాన్ని ఎట్లా ఎలివేట్ చేద్దామని పాజ్ తీసుకున్నామని వెన్ యూర్ డూయింగ్ ఓపెన్ మైక్ అప్పుడు నీకు అర్థమవుతుంది ఈడ పాజ్ తీసుకోవాలి, ఈడ నవ్వుతుర్రు, ఇది ట్రిమ్ చేసేసాలి, ఇది అంత దీనికి అంత లాఫ్స్ వస్తలేవు, ఈడ ఇంకోటి ట్యాగ్ యాడ్ చేయొచ్చు. కొన్ని స్టేజ్ మీద నువ్వు పర్ఫామ్ చేస్తుంటే వెంటనే ఒక జోక్ రాసినావు కానీ నీకు వెంటనే మైండ్లో ఒకటి ఇంకో జోక్ వస్తే అది యాడ్ చేసేస్తావు స్టేజ్ మీద. దాన్ని మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత బుక్లో రాసుకుంటాం మళ్ళీ. సో దీనికి అడిషన్ వర్కౌట్ అయింది, ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా అట్లా ప్రాసెస్ నడుస్తుంటుంది. కనెక్షన్ హియర్ ఐ వాంట్ టు డిఫర్. జాన్ సెడ్ ఇట్స్ సైన్స్. ఐ డోంట్ థింక్ ఇట్స్ సైన్స్. ఓకే, ఐ డోంట్ థింక్ ఇట్స్ సైన్స్ బికాస్ జోక్స్ ఆర్ బేసికలీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ వన్ థింగ్. ఐ పర్సనలీ థింక్ AI can't beat. సో బేసికలీ ఇట్స్ న్యాచురల్ బ్రో, లైక్ న్యాచురల్. బేసికలీ ఎన్ని ట్రిక్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిక్స్ ఉన్నాయి, ఆ ట్రిక్స్ చూసి నీకు ఒక జోక్ రాసిన, దట్ జోక్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ జోక్ రైటింగ్లో చాలా ఉంటాయి బేసికల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, ఆర్ కొన్నిసార్లు అనాలజీస్ ఉంటాయి. అనాలజీస్ అంటే ఒక స్టోరీని ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ సామెతలం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని ఫామ్లో చెప్పినాం అనుకో అనాలజీ, ఆ ఫామ్లో ఫన్నీగా సౌండ్ అవుతుంది. ఆర్ కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాక్ట్ అవుట్ చేసినావు అనుకో, అది ఫన్నీ అవుతుంది. బట్ థింగ్ ఇన్ కొన్నిసార్లు అండ్ ఇప్పుడు కొన్నిసార్లు వాయిస్ చేంజ్ చేసినావు అనుకో, ఇట్ ఈస్ ఫన్నీ అవుతుంది. బట్ కొందరికి ఐ పర్సనలీ థింక్ యువర్ న్యాచురల్ దట్ యు నో వాట్ టు పిక్. ఎప్పుడు ఏది యూజ్ చేయాలనేది న్యాచురల్. యూ కాంట్ టీచ్ ఇట్ టు ఎనీబడి. ఐ పర్సనలీ థింక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాంట్ బి టాట్. I feel the same, can't be taught. You have to be funny. Can koncham art, but there is little science is there. By the way, who are your audience? Ante etlanti audience? Ante like demography is mixed. Usually like it all depends on sometimes ticket price also. 99 పెట్టినప్పుడు వేరే బ్యాచ్ వేరే సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు, 149 పెట్టిన వేరే సెట్ ఆఫ్ 350 పెట్టిన వేరే సెట్ ఆఫ్ పీపుల్, కంప్లీట్ లైక్ ఎలీట్ కొంచెం లైక్ 250 అనుకో, వాడు ఇద్దరితో వస్తాడు. 1000 రూపాయలు దాటిపోతుంది. ఒక ఈవినింగ్ 1 hour స్పెండ్ చేయడానికి వాడు 1000 రూపాయలు డిస్పోజబుల్ ఇన్కమ్ ఉందంటే వాడు వేరే క్లాస్. సో అట్లా దర్ మిక్స్ మేము టికెట్ అండ్ వీ ట్రైడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఓపెన్ మైక్ మేము వీ చార్జ్ సమ్ టైమ్స్ 99 రూపీస్ టికెట్ పెడతాం. మిక్స్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, లైక్ 99 రూపీస్ కదా సినిమా దీని పోదాం అన్నట్లు వస్తారు. డెమోగ్రఫీస్ డిఫరెంట్ ఎవ్రీ టైమ్. ఫ్రీ పెట్టినప్పుడు వస్తారు వాళ్ళు కూడా డిఫరెంట్. వాళ్ళు ఏమనుకుంటారు నేను పార్టిసిపేట్ అవ్వాలేమో, నేను పార్టిసిపేట్ చేయాలేమో, మనం జోక్ చెప్తా ఉంటే బదులు ఇంటరాక్ట్ చేస్తాను, నేను చేస్తాను. హీల్ ట్రై టు లైక్ మనకు ఎక్సైట్ అవుతా ఉంటాడు కింద కూర్చొని, అబ్బా నేను కూడా అరే నేను ఈజీ చేయాలి కూర్చోబెట్టాలి 100 మంది కూడా కూర్చోబెట్టాలి. సో ఇది బేసికల్లీ ఏంటంటే నేను ఐ వాజ్ లిజనింగ్ టు అనదర్ కామిక్ టాక్. తెలుగులో డిఫరెంట్ ఏంది అని అంటే మనకి మధ్యలో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడేమని చేసినా, ఇప్పుడు మూవీ థియేటర్లో పోయినా కానీ మధ్యలో వస్తే కమెంట్లు మధ్యలో, సో మన ఇంగ్రేన్ అయి ఉంది అది.
సో ఆడియన్స్లో కూడా మధ్యలో వచ్చి వాడు ఒక్కటి అంటాడు, అన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వురు అనుకో, ఏ మామ ఈరోజు నేను పనిచేసిన వీళ్ళ కామిక్స్కి వీళ్ళేం జోకర్స్ అన్నారు. లైక్ దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్. ఓకే. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ఆడియన్స్ అని అంటే, నౌ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు చూస్ ద ఆడియన్స్. యా, బట్ ఎవెన్చువల్లీ ఎనీ స్టాండప్ కామిక్ ఆడియన్స్ వాళ్ళ యూనో దాన్ని ఏమంటారు, ఫ్యూచర్ ఆడియన్స్ నీ స్టైల్ దే చూస్ యూ అంతే. నీ ఫ్లాగ్ ఎదురుకు వచ్చేస్తుంది విత్ యువర్ మెటీరియల్ వాట్ యూ పుట్ అవుట్ విత్ యువర్ మెటీరియల్ దే అసోసియేట్ విత్ యూ అంతే. వాళ్ళు వచ్చేస్తారు. అండ్ ఎవ్రీ కామిక్స్ డ్రీమ్ ఆడియన్స్ ఈజ్ లైక్ కొంచెం ఎడ్యుకేటెడ్ ఉండాలి. అండ్ బికాస్ నువ్వు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ దెర్ ఇస్ అ సేయింగ్, ఓకే, జోక్ ఈజ్ లైక్ ఎ ఫ్రాగ్, ఓకే, ఇఫ్ యూ డైసెక్ట్ ఇట్ యూ కిల్ ఇట్. జోక్ని ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు మనకైనా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జోకేసిరు అనుకో, జాన్ ఏం జోకేసి అని మరలేపిన అనుకో, ఆ జోక్ని నవ్వా, ఇట్ షుడ్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఎగ్జాక్ట్లీ, జోక్ అనేది వాళ్ళు అర్థం చేసుకుంటట్టు ఉండాలి. సో ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గ్రాస్ప్ ద థాట్ వెరీ ఈజీలీ, దే ఆర్ డ్రీమ్ ఆడియన్స్. కొంచెం హై లెవెల్ జోక్లోకి తెలుగు ఆడియన్స్ ఇంకా ఆడికి లేరు. బట్ అవర్ డ్రీమ్ ఈస్ దెర్ ఆర్ పీపుల్ ఎడ్యుకేటెడ్, దేర్ ఆర్, బట్ వాళ్ళని గుంజాలి. ఎస్, అరే ఇదేదో బాగుందిరా, యూ షుడ్ షో దెమ్ దట్ ద ఎనర్జీ ఇన్ ద రూమ్ అండ్ యూనో, అరే ఏంది ఇట్స్ అ ఫన్ థింగ్, లెట్స్ గో హ్యావ్ ఎ బియర్. మన దాటి ప్లేస్ వల్లనే చేస్తురా? నో, నాట్ నో. ఇప్పుడు ఇది నార్మల్ కెఫే ఇందాక చేసినాం కదా, హ్యాష్ ట్యాగ్ కెఫే, అది నార్మల్ కెఫే లైక్ రెగ్యులర్ లైక్ యూసీసీ అండర్ గ్రౌండ్ ఆల్కహాల్ ఉండదు, ఓన్లీ ఫుడ్ ఉంటుంది అనుకుంటా. ఆల్కహాల్ లేకుండా నవ్విస్తారు మనుషులను. దో బేసికల్లీ ఇండియాలో కూడా 90% ఆఫ్ ద ప్లేసెస్ డోంట్ హావ్ ఆల్కహాల్ అంతే. ఇందాక చెప్పి లాస్ట్ ఇయర్ బెంగళూరు చేసినప్పుడు జస్ట్ బిఎల్ఆర్ బెంగళూరు క్లబ్ ఉంది, దాంట్లో ఆల్కహాల్ ఉండే, అదే సేవ్డ్ ఆల్కహాల్ అక్కడ ఉండే. డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? కొంచెం డిఫరెన్స్ ఇస్ డెఫినెట్లీ దేర్. సారీ జాన్. సో డిఫరెన్స్ ఇస్ డెఫినెట్లీ దేర్. ఏంది అంటే ఇప్పుడు తాగినోడు ఉన్నాడు అనుకో, నువ్వు కొంచెం టఫ్ ఉండాలి, బికాస్ వాడు వినకపోవచ్చు, డబుల్ ఎడ్జ్ వర్డ్ అది. వాడు జోక్ని నవ్వుతుండొచ్చు, లేదా నేను కూడా మాట్లాడతానొచ్చు. డబుల్ ఎడ్జ్ వర్డ్. ఇది పాషనల్స్ వేసినాం మన కొన్ని షోస్, పాషనల్ ఎవడు మంది ఆర్డర్ చేయలేడు, స్టఫ్ కూడా ఆర్డర్ చేయలేడు, కూర్చొని షో వెళ్ళిపోయారు. అండ్ తాగుతున్నప్పుడు ఇఫ్ యూఆర్ పర్ఫార్మింగ్, ఐ థింక్ పర్సనల్లీ కామిక్ షుడ్ బి గుడ్ ఎనఫ్ టు పుట్ హిమ్ డౌన్. వన్ ప్లేస్ మనం చూపించాలి, నువ్వు గుద్దా మూసుకో, నా చేతిలో మైక్ ఉంది, ఐఎమ్ ద బాస్ అని తెలిసింది అనుకో, వాడు ఎంత తాగినా వాడు మూసుకొని ఉంటాడు. సో యూ షుడ్ బి గుడ్ ఎబుల్ టు హ్యాండిల్ ది హెక్లర్స్, హెక్లింగ్ అంటారు దాన్ని, మధ్యలో అలవడం లాంటిది. అట్లాంటిది నువ్వు గుడ్ ఎనఫ్. ఇఫ్ గుడ్ ఎనఫ్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆల్సో లైక్, అంటే నీ పవర్ అనేది నీ అంటే నీది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అండ్ హౌ బిగ్ ఆర్ యూ దగ్గర వస్తుంది. గుద్ద మూసుకో అంటే గుద్ద మూసుకునే స్టేజ్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంటే తూకోనే అని వాడు ఉల్టా అనే ఛాన్సెస్. బట్ కామిక్ వచ్చే వన్ డౌన్ సైడ్ ఏంటంటే నువ్వు డైరెక్ట్ వన్ గుద్ద మూసుకొని లేవు, యూ హ్యావ్ టు పుట్ హిమ్ డౌన్ త్రూ ఫన్నీ లైన్. బికాస్ రూమ్ అంతా నవ్వుతలేదు అనుకో, అక్కడ టూ థింగ్స్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైరెక్ట్ గుద్ద మూసుకున్నావు అనుకో, అనొచ్చు ఆడియన్స్ బట్టి, బట్ అందరూ వీడేంద్ర ఇంత హార్ష్ ఉన్నాడు అని చెప్పి వాళ్ళు దే టేక్ ఇట్ బ్యాక్, అప్పుడు నవ్వరు. ఫన్నీ లైన్తో పుట్ అవుట్ చేసినాం అనుకో, వీడు మనోడేరా అని చెప్పి దే విల్ బీ విత్ యూ. యా మేక్ సెన్స్. 40 నిమిషాల సెట్లు 1 hour ఈజ్ ద గోల్ ఫర్ ఎనీ కామిక్ సోలో వేయడానికి. లైక్ ఎనీ కామిక్ సోలో అంటే వన్ కామిక్ డూయింగ్ జోక్స్ 1 hour అయితే ఉండాలి, మినిమం 1 hour. ఇట్ కాంట్ బి ఇట్లా ఒకటి బిట్ చేసి దాని నుంచి డైరెక్ట్ వేరే దానికి ఇక్కడ నుంచి కనెక్షన్లు కూడా పెట్టుకోవాలి. సెగ్వేస్ అంటారు దాన్ని. ఓకే. లింక్ బిట్వీన్ అ జోక్ టు జోక్ ఈజ్ అ సెగ్వే. సమ్టైమ్స్ సెగ్వే కెన్ బి ఎనీ లైన్, గుడ్ లైన్ ఆర్ స్టోరీ ఆర్ ఎనీథింగ్, ఎనీ గుడ్ వర్డ్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద కామిక్స్ వాంట్ ద సెగ్వే ఆల్సో టు బి ఫన్నీ. మనకి స్మూత్గా ఇట్లా వాటర్ లెక్క పోయినట్టు అనిపించాలి, కానీ ఇక్కడ నుంచి మూవ్ అయ్యింది అనిపించద్దు. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ ఉంటుంది. సో స్టోరీ టెల్లింగ్ కామెడీ ఈజ్ లైక్ దట్. సెగ్వేస్ చాలా స్మూత్ ఉండాలి. వన్ లైనర్ కామిక్స్ ఉంటారు కొంతమంది, దే విల్ ఓన్లీ టెల్ వన్ లైన్. వన్ లైన్ ఈజ్ వెరీ క్రిస్ప్. దాంట్లో సెగ్వేస్ ఏమి ఉండవు. యూ హ్యావ్ టు బి అలర్ట్. ఒకటే జోక్ నువ్వు వినలేవా, మిస్ అయినా మిస్ అయిపోతుంది అంత. లైక్ సో వన్ లైన్. సో మీకు రెఫరెన్స్ కావాలంటే జిమ్మీ కార్ యూకే కామిక్, మిచ్ హెడ్బర్గ్ అని ఉంటుండే, హీ డైడ్ ఆఫ్ డ్రగ్ ఓవర్డోస్. బట్ దెర్ ఆర్ people like this, so only one liners. There's this one guy, red headed guy, button ఎత్తుంటది, టోనీలో రెగ్యులర్ వస్తుంటాడు, పేపర్లో రాసుకొని వస్తాడు, జస్ట్ చదువుతాడు 1 minute.
ఇట్లా చూస్తాడు, ఇంకోటి చదువుతాడు, ఇట్లా చూస్తాడు, ఇంకోటి చదువుతాడు, ఇట్లా చూస్తాడు. హిలేరియస్ ఉంటాడు. కిల్ టోనీ అంటే ఐఎమ్ నాట్ షూర్, లైక్ ఆడియన్స్ గెస్ట్ లలో ఉంటారు, పర్ఫామ్ చేయడం. లేదు రెగ్యులర్, ఈజ్ అ రెగ్యులర్. ఓ ఈజ్ అ రెగ్యులర్ మీన్స్ లైక్ ఈజ్ డూయింగ్ గుడ్ నౌ. యా హీ సెల్లింగ్ అవుట్. సో దట్స్ అ వన్ థింగ్ ఏంటంటే మన దగ్గర దెర్ ఇస్ నో ప్లాట్ఫామ్ వేర్ ఇన్ అ కామిక్ కెన్ గో అండ్ డూ గుడ్, వేరే అక్కడి నుంచి సెల్ అవుట్ చేయడం ఆర్ కెరియర్ రైజ్ అవ్వడం అట్లాంటి ప్లాట్ఫామ్ లేదు తెలుగులో ప్రస్తుతానికి. యూ గైస్ క్రియేటెడ్. దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు. కానీ సి విత్ అంటే ఈ టైమ్ అండ్ ఏజ్లో ఎవ్రీథింగ్ పీపుల్ కైండ్ ఆఫ్ నో అబౌట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అన్ని కావాలన్న ఆశ ఉంది అండ్ దే నో, ఎందుకంటే చూస్తారు అంతా ముట్టిమే దునియా. సో దే వాచింగ్ అండ్ దే వాంట్ టు ట్రై అండ్ దే వాంట్ సంథింగ్ న్యూ కమింగ్ అప్ ఆల్ ద టైమ్. అండ్ ఐ థింక్ దిస్ న్యూ ఈజ్ ఇప్పుడు స్టార్ట్ అయిందేమో. అండ్ యా కదా, అంతే. వీడియోస్ రిలీజ్ చేస్తే దెన్ అప్పుడు ఇంకా ట్రాక్షన్ కూడా రావాలి బ్రో. మన వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు, బట్ ఇఫ్ యూ వాంట్ సెల్ టికెట్స్ యూ హ్యావ్ టు బి ఆన్ యూట్యూబ్. నేను యూట్యూబ్ లో చూసినోడే షోస్కి వస్తాడు, ఇన్స్టాగ్రామ్ లైక్ కొడతాడు, షేర్ కొడతాడు, అంతే. నువ్వు యూట్యూబ్ లో నువ్వు బ్లూ అవుట్ ఆన్ యూట్యూబ్ అనుకో, దెన్ ఓన్లీ దే విల్ కమ్ టు యువర్ షో. దే ఆర్ యువర్ రియల్ ఆడియన్స్. అక్కడ నుంచి నీకు దే టికెట్ సేల్ కన్వర్షన్స్ అవుతాయి. ఇన్స్టాగ్రామ్ ఇంత 1 million 2 million 10 million పోయినా ఫరక్ కూడా. వీళ్ళు చూసినారా అంటాడు, వీళ్ళు షేర్ చేసినా అంటాడు, కానీ వాన్ షోకి మాత్రం నువ్వు కామెడీ చేస్తావు కదా. నువ్వు కామెడీ చేస్తావు కదా, అట్లా కూడా కాదు బ్రో. అంత కాదు. ఐ టెల్ యూ రియల్ ఎగ్జాంపుల్. సో నాది కొన్ని రీల్స్ కొంచెం వైరల్ అయినాయి. సో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే ఏంది తెలుసా, ఒకసారి నేను మా టీమ్మేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో నేను టీం లంచ్కి వెళ్ళిన ఒక ఆడియన్స్ నన్ను గుర్తుపట్టాడు. వాడు నా దగ్గరికి రాలేదు. నేను ఒక దగ్గరికి బేసికల్ బఫే అవన్నీ వేసుకోవడానికి వెళ్తా కదా, వేసుకున్న తర్వాత దగ్గరికి వచ్చి ఎట్లనో అంత మంచేనా, మొన్న నువ్వు పర్ఫార్మెన్స్ ఉంటే చూసిన, దిస్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వి గెట్. నాకు 2-3 ఇన్స్టెన్సెస్ అయినాయి. లైక్ ఐ వాజ్ ఇన్ అ పార్టీ, లైక్ దావత్కి పోయినా, నేను ఫుడ్ వేసుకుంటున్నా, వాడు సర్వ్ చేస్తున్నా సర్వర్, అన్న నువ్వు ఈ టీవీలో కూడా ఇస్తావు కదా. ఓకే డాడీ నన్ను వాడు గుర్తుపట్టి. నా పేషెంట్స్ కూడా మొత్తం లోపల ట్రీట్మెంట్ చేసుకొని పోయి వాడు నాకు అడిగే ధైర్యం లేదు బయటికి పోయి, సార్లు మొన్న టీవీలో చూసిన షోలు చేస్తుండే ఏమన్నా. మా ఇంటికి వచ్చే మేడ్ కూడా అంటది, అమ్మ సార్ని నేను యూట్యూబ్లో చూసినా అమ్మ అంట. చూసినావా అమ్మ, నువ్వు కూడా దా కూర్చో. కాదు అట్లీస్ట్ నీకన్నా కనబడుతున్నాడు. కానీ జాన్ నిన్ను చూస్తుంటే మన ఈయన ఫ్లఫీ కొంచెం ఇట్లా అది ఆ ఎక్స్ప్రెషన్ వైజ్ డిడ్ యూ గెట్ దిస్, ఎవరన్నా అన్నారా ఇట్లా? అంటే ఫ్లఫీ తెచ్చి తెలుగు ఆడియన్స్కి స్టాండప్ తెలియదు, ఫ్లఫీ అని అన్నారు. బట్ కామిక్స్ చెప్తారు. బట్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ. ఐ మీన్ పర్సనాలిటీ ఫర్ అ కామిక్, రైట్? Yes. I mean, in a way, John personality is not personality, but stage person. Stage person. John personality, the way John vibes, ఇది బాగా సూట్ అవుతుంది. John is saying, నేను డైట్ చేస్తున్నా. John, why you don't want people to laugh at your jokes? You're gone. Friday, you will be irrelatable. You'll not be relatable. Friday recording కనీసం మొహమైన చిన్న చేసుకున్నా, కొంచెం కొద్ది ఇంతలా పోతుంది. I've been an alcohol fella. కానీ నేను ఐ వాచ్డ్ లాట్ ఆఫ్ స్టాండప్స్ వెన్ ఐ వాజ్ బ్యాక్ ఇన్ ద యూఎస్. జోకాయ్ వీళ్ళ లైవ్ కూడా పోయినా నేను. జోకాయ్ లైవ్ పోయినా నేను. అబ్బా సంపేస్తాడు. ఈజ్ రియలీ గుడ్. నాకు ఏదో ఇట్లనే ఒక ఫ్రెండ్ వియట్నామీస్ అదేంది ఆయన, హీస్ ఫ్రమ్ ఫిలిపీన్స్. మదర్ అండ్ ఫాదర్ ఇస్ ఫ్రమ్ యుఎస్. సో నాకు ఫిలిపీన్స్ ఫ్రెండ్ ఉండే యూఎస్. ఆయన తీసుకపోయాడు. నేను షాక్ పరేషాన్ అయిపోయినా, అరే ఇంత హిలేరియస్ ఉన్నాడు. దట్ ఈస్ ఆన్ నెట్ఫ్లిక్స్ టూ, దానికి పోయినా. అయితే వచ్చిన యూఎస్ నుంచి కొత్తగా, అది హ్యాంగ్ అవుట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. దే ఆర్ నైస్, అంటే ఎక్స్పోజర్ మంచి, అదే ట్రావెల్ అండ్ ఆల్. అరే ఏమైనా చేద్దాం సినిమాలు ఎందుకు, ఇట్లా ఏదైనా చూద్దామని చెప్పి నెట్ఫ్లిక్స్లో జోకా ఇది షో ఓపెన్ చేసి చూస్తే ఒక 10 నిమిషాల్లో నెత్తికొక్కుంటారు, ఒకరిదొకరు సెల్ ఫోన్లు చూస్తారు. వామ్మో అని చెప్పి, ఓకే యూ గైజ్ వాచ్ వాట్ ఎవర్ యూ వాంట్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్. సో అట్లుంది సీన్ ఇండియాలో, ఎస్పెషల్లీ మన తెలుగులో అయితే అట్లుంది అనుకుంటా. బట్ ఐ థింక్ నేషన్ వైడ్ హిందీ, మన తన్మయ్ భట్ వీళ్ళందరూ వెళ్తుర్రు మంచిగా, దే ఆర్ డూయింగ్ గుడ్. సో బేసికలీ ఎనీ సీన్ ఫర్ ఇట్ టు reach certain amount of good heights, it takes time. So Hindi scene started 10 years అయింది.
Yeah, 9 years, 10 years. So they 2013. started with that AIB, no? Yes. Roast నుంచి లేచిండ్రు. AIB Divas and Roast. Yeah, Roast నుంచి అంతకు ముందు కూడా మైక్స్ అవుతుండే, ఓపెన్ మైక్స్ అవుతుండే. అంతకు ముందు కామెడీ from 2010 or 9 నుంచి అవుతుండే. బాంబే is a place. బాంబే యాక్చువల్లీ బెంగళూరు ఈజ్ ద ప్లేస్ వేర్ స్టాండప్ కామెడీ హస్ బోర్న్ ఇన్ ఇండియా అంటారు. Yes. బెంగళూరు, కన్నన్ గిల్ వీళ్ళందరూ కన్నన్ గిల్, కెన్నీ సెబాస్టియన్ వీళ్ళందరూ దే స్టార్టెడ్ ఫ్రమ్ బెంగళూరు ఓన్లీ. బెంగళూరులో ఆన్ అ గివెన్ డే వీకెండ్ రోజు ఎన్ని షోలు అయితే పోతే ఎన్నో లైక్ 180 వెరీ మచ్. హైదరాబాద్కి 4x షోస్ అయితే అంతమంది కామిక్స్ ఉన్నారు, అన్ని రూమ్స్ ఫిల్డ్. నువ్వు బెంగళూరులో కామిక్ కావాలంటే బ్రో నువ్వు లైక్ యూ హ్యావ్ టు బి లైక్ ఆన్ యువర్ లైక్ క్రెమ్ డే క్రెమ్ పైకి రావాలని నువ్వు చాలా కష్టపడాలి. లైక్ నువ్వు యూ హ్యావ్ టు గో త్రూ ప్రాసెస్. పార్క్లలో పర్ఫామ్ చేస్తారంట, పార్క్లలో పర్ఫామ్ లైక్ రండి ఇక్కడ కూర్చోండి నేను జోక్ చెప్తా వినండి, రండి ఇక్కడ కూర్చొని. సో యాడింగ్ టు దట్ బేసికలీ బెంగళూరులో సీన్ ఏ లెవెల్కి ఇవాల్వ్ అయిందంటే మార్నింగ్ అందరు పార్క్ వస్తారా, మార్నింగ్ 6 or 7 o'clockకి ఆడ పార్క్లో కూర్చొని ఓపెన్ మేకర్స్ హూ వాంట్స్ టు డూ ఇన్ ద ఈవినింగ్ ఫస్ట్ దే హ్యావ్ టు కిల్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు అంకుల్ టింకుల్ వాళ్ళు పోయి అనేవాళ్ళు ఇక అరే మీరు అంత కష్టపడి వేగ నవ్వకుండా మేము నవ్విస్తాం, నవ్వుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి. దట్స్ సచ్ ఎ నైస్ థింగ్, నో? బట్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో బేసికలీ మాకు అడ్వాంటేజ్ ఏంది అని అంటే ఫస్ట్ మూవర్స్ మేము, మా కాంపిటీషన్ లేదు, రెఫరెన్స్ లేదు. బట్ థింగ్ ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ లైక్ బేసికలీ ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ కాంపిటీషన్ యూ విల్ షైన్ అవుట్ బ్రైట్ ఇఫ్ యూర్ షైనింగ్ అవుట్. అయితే ఇక్కడ కామెడీ రూమ్ ప్రొడ్యూసర్స్ అక్కడ దే విల్ ఫైండ్ అవుట్ దే మైకరా నువ్వు మైకర్గా నా ఆడ మళ్ళీ ఏం లేదు, స్పాట్ అంటే ½ hour ఇచ్చాడు ఏముండదు, మళ్ళీ 3 నిమిషాలు ఆడే కూడా 3 నిమిషాలు మళ్ళీ యూ హ్యావ్ టు బస్క్ ఫర్ ద ఆడియన్స్. బయటికి పోయి సార్ యూ వాంట్ ఫ్రీ లాఫ్స్, యూ వాంట్ టు లాఫ్, కమ్ వీ హ్యావ్ ఎ కామెడీ షో ఇట్స్ ఫర్ ఫ్రీ బయటికి పోయి బస్ చేసి తీసుకొని రావాలి. లైక్ ఇట్స్ లైక్ సెల్లింగ్. వాళ్ళు అది చేసిన తర్వాత హిల్ గెట్ ప్రమోటెడ్ టు 5 minutes. అది చేసుకుంటూ యూ హ్యావ్ టు బిల్డ్ దిస్ మెటీరియల్. బెంగళూరు లైక్ ఫుల్ టఫ్. మా దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు డూ స్టాండప్ కామెడీ యూ హ్యావ్ టు హ్యావ్ అ రూమ్ వేర్ ఆడియన్స్ ఆర్ కమింగ్ రెగ్యులర్లీ. అది కావాలి పోయి ర్యాండమ్ ఏంటో చేస్తాంటే కుదరదు, ఆడియన్స్ కావాలి. అక్కడ బెంగళూరులో ఏంటంటే రూమ్స్లో రెప్యూటెడ్ రూమ్స్లో నీకు స్పాట్ దొరకాలంటే మాత్రం యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్. మన దగ్గర ఏంటంటే వీ బిల్ట్ అ రూమ్, చెప్పి ఇందాక హ్యాష్టాగ్ క్యాఫే అయిపోయినాయి, రూమ్ అంటే బిల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, కానీ దాంట్లో వీ స్టార్టెడ్ గెట్టింగ్ ఆడియన్స్, పుల్లింగ్ ఆడియన్స్. సో దాంతో మాకు స్టేజ్ టైం మేమే ఫస్ట్ మూవ్స్ కాబట్టి లైక్ ఎక్కువసేపు స్టేజ్ టైం మేము యూజువల్గా 5 minutes చేస్తారు ఓపెన్ మైక్ రోజు. మేము 10 నిమిషాలు చేసుకో, ఎవరు లేరు కామెడీ, 10 నిమిషాలు చేసుకో, మెటీరియల్ తొందరగా బిల్డ్ అయింది. దట్ ఈస్ దేర్. అండ్ ఇందాక బస్కింగ్ అన్నాం కదా, వేరే నువ్వు జనాల్ని రోడ్డు మీద ఆపి చూస్తా అని అడగాలి. ఫార్చునేట్లీ మా తెలుగు స్టాండప్కి వి డిడ్ నాట్ గెట్ దట్ అగతి రాలే, బికాస్ ఆడియన్స్ ఉన్నారు అండ్ దే విల్ కమ్ టు మైక్స్ అట్లీస్ట్ 6 to 7 people. అండ్ స్టార్టింగ్లో మైక్స్ ఫ్రీగా పెడుతున్నప్పుడు హ్యాష్టాగ్ రూమ్ అనేది చిన్న కేఫే, ఓకే 40-50 people వస్తుండే, 40-50 people, 70 ఆల్సో. We are like, okay, we have so made what's the marketing strategy? No marketing. Just BMS. Book my show. No marketing, nothing. తెలుగు ఉందా పోదాం, తెలుగు ఉందా. ఫార్చునేట్లీ ఏంటంటే ఆ టైంలో మిస్ అండ్ మిసెస్ పోల్షెట్టి సినిమా రిలీజ్ అయింది, మేము స్టార్ట్ చేస్తున్నాము అప్పుడే ప్రమోషన్. So is it about stand up comedy? Yeah, నవీన్ పోలిషెట్టి ఇది క్యారెక్టర్ స్టాండప్ కమెడియన్ ఉంటుంది. Okay. నేను I didn't watch. That's the only Telugu movie wherein స్టాండప్ కామెడీ కొంచెం స్టాండప్ కామెడీ లా చూపించారు. సో దానివల్ల ఎక్స్పోజర్ వచ్చింది అండ్ యూనో ఫ్రీ థింగ్. అండ్ 40-50 వస్తుండే. ఎట్ వన్ పాయింట్ కొన్ని రోజుల తర్వాత యూనో డిమినిష్ అయిపోయింది, అది 78 people వస్తుండే. అంటే ఎవరే 78 people వస్తారు ఎట్లా పర్ఫామ్ చేయాలి అనుకుంటుండే. 78 people ఈజ్ అ గుడ్ క్రౌడ్ ఇన్ హిందీ మైక్స్. 78 వస్తే మస్తు ఎక్కువ. మన దగ్గర హైదరాబాద్లో హిందీ కామిక్స్ రూమ్లో 78 ఆడియన్స్ ఉంటే మస్తు ఎక్కువ జాన్ కదా. మనకేమో లైక్ వాట్ ఇస్ ద మాక్సిమం దట్ యు గైస్ డిడ్, లైక్ అంటే ఎంత ఫిల్ పర్ఫార్మ్ ఫర్ 70 people లైక్ అంటే షో చెప్తున్నాయి మైక్ లో 80+ ఒకసారి వచ్చారు, ఒక మైక్ ఒక చిన్న లైక్ లైన్ అప్ షో పెట్టినాము 80+ వచ్చారు. కానీ సో మైక్స్ ఆర్ ఫ్రీ? No. Some mics are free, some mics are like ఇప్పుడు మేము స్ట్రీట్ లో చేస్తాం. స్ట్రీట్ వెన్యూ ఈజ్ లైక్ పెయిడ్ వెన్యూ. యూ హ్యావ్ టు లైక్ 99 పెడతాం అక్కడ స్ట్రీట్ లో విల్ గివ్ ఓన్లీ బెస్ట్ కామిక్స్ కి క్యూరేటెడ్ చేస్తాము. ఓన్లీ గుడ్ కామిక్స్ ఫర్ పర్ఫార్మింగ్ అట్ హ్యాష్టాగ్ వాళ్ళకి అక్కడ స్పాట్స్ ఇస్తాం, అందరికి ఇవ్వం అక్కడ. నేను అడిగేసాను అట్లా ఇవ్వము. వన్ షో మల్టిపుల్ షోస్ వీ ఫిల్డ్ ఆరమల్ లేదు కదా, ఆరమల్ ఫిల్మ్ అందులో లైక్ 70 ఫస్ట్ పెట్టిన కొత్త లైట్ తీసుకో స్టార్ట్ చేసిన కొత్తలో అందుకో లైక్ 7 to 8 4 to 5 shows మాత్రం 70 రూమ్ ఫుల్ 70 ఆరమలే ఫిల్ చేసి లైక్ లైక్ ఇట్స్ అ డ్రీమ్ అచీవ్మెంట్. లైక్ చాలా మంది కామిక్స్ చేయలేరు. మా ఫేస్ తెలియదు, ఏం తెలియదు, మా షో పేరు లైట్ తీసుకో బిఎంఎల్ వచ్చారు, అరే వస్తారు బై 250 టికెట్ పెట్టి వస్తున్నారు 70 మంది. లైక్
రూమ్ ఫుల్. అదే లైక్ ఇప్పుడు టేక్ అ గుడ్ నేమ్ ఎనీ కామిక్ నేమ్ వాళ్ళు 70 ఫిల్ చేస్తారు, ఎందుకంటే దే హ్యావ్ రెప్యుటేషన్ అక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది. మాకు ఎవరు తెలియదు, మేము స్టేజ్ మీద వచ్చారు కిల్. లైక్ చాలా మంది లైక్ మీరు కొంతమంది లైక్ వెల్ నోన్ పీపుల్ కూడా వచ్చారు మంచి షోస్ బాగా. నైస్. సో ఉందిగా తెలుగులో అయితే ఉంది అని నమ్మాలి మేము, నమ్మాలి. అండ్ నేను ఆఫ్ ఎయిర్ చెప్తా కొన్ని లైక్ ఐ థింక్ దట్ సీ లాట్ ఆఫ్ ఈ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు చూడు, దే ఆర్ ఆల్సో షోయింగ్ దట్ ఇంట్రెస్ట్. అరే దిస్ ఈస్ ఫన్, ఐ వాంట్ టు ట్రై అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ థింక్ షో లైక్ కిల్ టోనీ వుడ్ డెఫినెట్లీ వుడ్ వర్క్ ఓన్లీ వెన్ వుడ్ వర్క్ వెన్ బేసికలీ మీరు అన్నారు లైక్ యూనో పీపుల్ విత్ రెప్యుటేషన్ వెన్ దే కమ్ యాజ్ ఇన్ ద లైన్ అప్, దెన్ పీపుల్ విల్ ఫిల్, ఐఎమ్ షూర్ యూనో విల్ ఫిల్ ది రూమ్. సో లైనప్లో కొంచెం నోన్ ఫేసెస్ ఉన్నారు అనుకో, ఐ థింక్ దట్ కెన్ బి ఎ గుడ్ వే టు ప్రమోట్. Exactly. So this was the idea that we were talking about the other day. It's a good idea. It's a good idea actually. How do you like ante it's again malla self lekapothe do you guys help them out with okavela if with whom if content right? So basically how thing ఏంటంటే if you wanted to be longevity, if you are planning for longevity, definitely it's good to have off like writing కొంచెం కొంచెం హెల్ప్ ఉంటే it would work good. But I think that's a very good thought actually. John, did we strike the luck today? please take it. నేను కట్ చేసి కాసేపు అరే ఇది మన ఐడియా ఉండే కదా, you guys do it man. It's not our idea at all. No, చెప్తున్నా ఏంటంటే బేసికలీ మనం ఎవరి ముఖం చూసిన పోతుంది తెలియదు, we are going somewhere. yeah, for sure man. But your brother is that can work. See నా ఒక్కటే ఒక ఆశ, ఆ డ్రీమ్ ఏంది అని అంటే, fuck man, if somebody is putting his heart and soul out there, అరే నువ్వు జోగిపేటకి వెళ్ళి హైదరాబాద్ సంగారెడ్డికి వెళ్ళి ఇట్లా విగ్నట్ అవుతుంది. జోగిపేటకి వెళ్ళి నువ్వు వారంలో 4 రోజులు 3 రోజులు 2 రోజులు వాట్ ఎవర్ నువ్వు ఆడ పని కంప్లీట్ చేసుకొని ఇదే ఎనర్జీ నీకు రాత్రి 12:30 అవుతుంది అదే ఎనర్జీ పెట్టుకొని ఉండాలంటే నువ్వు ఇంట్రెస్ట్ ఉండి నీకు అంత దాని మీద ప్యాషన్ ఉంటేనే చేస్తావు కదా. అట్లాంటి వాళ్ళు షుడ్ గ్రో అండ్ in however way possible. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము, నాకు కూడా ఉన్నారు ఒక 10,000 మంది. This is flexing time. but yeah, it's again very interesting to talk to people who are really passionate about something, doing good in their own field, sharing thought process and perspectives. ఆల్సో మధ్యలో మజాకులు. ఇంకా మనము జస్ట్ ఇట్లా మీ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఈ రోజు కాబట్టి సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము. వి షుడ్ హ్యావ్ ఎ పచేరీ సెషన్ టు నాది. అట్లా అప్పుడప్పుడు పచేరీ సెషన్ అవుతుంది, ఉత్త లేదా నడుస్తుంటుంది కామెడీ. ఇట్స్ ఆల్ ర్యాండమ్ రైట్ నౌ. ఇప్పటివరకు చేసేదంతా ర్యాండమే. బట్ ద బెస్ట్ థింగ్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఐఎమ్ getting perspectives, learning something. There's transfer happening, right? ఇక్కడ నుంచి అక్కడ పర్స్పెక్టివ్ షేర్ అవుతుంటుంది. you go home inspired, again you watch it. ఇట్లా ఇప్పుడు పాడ్కాస్ట్ చూస్తే లేదు, ఒక బాటిల్ తీసుకొని కూర్చొని నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఫేక్, ఇఫ్ యు ఆర్ నాట్ అది అర్థమైపోతుంది. అరే పూరా బ్యాన్ పగలగొట్టేస్తుంది. But yeah, that's what I'm planning or trying to do, and good luck for you guys. Thank you so much. Let's see మనం ఎలానో కొలాబరేట్ చూడొచ్చు, ఎందుకంటే I come with a production value too. Yeah, sure. So we can, because I want to help the brothers out man. ఏమైనా పెద్ద అయినాక మీరు గుంజుతారు మీదికి నన్ను. That's how it should be. Yeah. But yeah, it's a good idea that you guys might want to work out. ఎందుకంటే చాలా మందికి సోకుంది ఇప్పుడు. దే వాంట్, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, నాతో పాటు ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా అరే ఇదేదో బాగుందిరా చేసి, ఎందుకంటే నువ్వు అన్న చూడు స్పార్క్ ఆఫ్ థాట్ అది తగ్గుతుంటది. అరే ఇది ఫుల్ ఫనీ ఉంది కదా అనిపిస్తుంది మైండ్లో. మళ్ళీ అగైన్ యూ షుడ్ గో, దానికి ఒక ప్రాసెస్, పుట్ ఇట్ ఆన్ ఎ పేపర్, ప్రాక్టీస్, మీ ఫ్రెండ్స్ ముందే పర్ఫామ్ చేస్తావు, తర్వాత ఓపెన్ మైక్ లా వేస్తావు. వాళ్ళంతా ఏం చెప్పినారా? నో బేసికల్లీ నాకు అది అవుతుంది కదా, ఫ్రెండ్స్ ముందు చెప్పినప్పుడు ఏంది అంటే అది రియలే కాదు అసలు. ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఎందుకనంటే
జనాలు ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు నీ పర్సనాలిటీని కూడా చూస్తారు. ఫ్రెండ్స్ అనుకో నువ్వేందో తెలుసు వాళ్ళకి ఆల్రెడీ, సో వాళ్ళు వేరే వేరే రియాక్ట్ అవుతారు అన్నమాట. ఆర్ మేబీ ఫెలో కామిక్స్, ఫెలో కామిక్స్ ఆర్ బేసికలీ ఆర్ ఫ్రెండ్స్ టూ, రైట్? బేసికలీ దట్స్ అ బై ప్రొడక్ట్ ఆఫ్ డూయింగ్ కామెడీ. ఏంటంటే రియల్ ఫ్రెండ్షిప్స్ విల్ డెవలప్. అండ్ ఫస్ట్ నువ్వు సెల్ఫ్ సెటైర్లు వేసుకోవడం కూడా నేర్చుకోవాలనుకుంటా. లైక్ దట్ ఈస్ అనదర్ స్టైల్ ఆఫ్ కామెడీ, సెల్ఫ్ డిప్రికేటింగ్ హ్యూమర్ అంటారు. ఓకే. సో నా మీద నేను జోకులు వేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత, మీరు నన్ను ఏమనలేరు. ఛాన్సే లేదు నీకు. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఛాన్స్. నేను చిల్లరోని బ్రో అని చెప్పుకున్నాను. ఏ బ్రో నీ కూడా చిల్లరోని అంటాను. లైక్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. చిల్లరోని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి దాన్ని, దెన్ ద కాన్వర్సేషన్ ఫ్లోస్. అంతే ఫస్ట్ అది 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 ఉండగలి అది ఉంది అని అంటే ఐ థింక్ డెవలప్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. బేసికలీ ఈరోజు ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడినా బికాజ్ లైక్ ఇంగ్లీష్లో మాట్లాడితే జనాలు సీరియస్ తీసుకుంటున్నారు. మళ్ళీ తెలుగు. సో ఇదేంది ఇట్లా ఇది దీంతో చాలా ప్రాబ్లం ఉంది భగత్. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను కూడా అరే బాడకోళ్ళు తెలుగు వాళ్ళే కదరా మీరు. అవునవునవునవును. అరే వస్తాయి భయ్యా కొన్ని. ఎందుకు తెలుసా? నువ్వు అది తెలుగులో కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నావు. నువ్వు ఎక్స్పోజ్ అయ్యేది మొత్తము వెస్టర్న్ ఇదంతా ఈ దునియాకి ఎక్స్పోజ్ అవుతున్నావు. నువ్వు దాన్ని పర్టికులర్ థింగ్ని అర్థం చేయాలంటే నువ్వు తెలుగులో అర్థం చేయలేవు. కొన్ని ఉంటాయి అట్లా, నువ్వు కొన్ని ఇంగ్లీష్లో మాత్రమే చెప్పగలవు, తెలుగులో చెప్పలేవు. సో హౌ ఆర్ యూ గైస్? అయ్యో చూడు ఇట్లా మీరెట్లా దాన్ని డాట్ చేస్తుర్రు? ఎందుకంటే తెలుగు కామెడీ, తెలుగు కామిక్స్ అన్నప్పుడు, తెలుగు స్టాండప్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి లైక్ తెలుగు. అంటే అరే నువ్వు తెలుగు అని ఏంద్రా మళ్ళీ ఇట్లా. బట్ అది బేసికల్లీ ఇప్పుడు తెలుగు అంటే ఏంటంటే మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. కొంచెం యూజ్ చేస్తాం ఇంగ్లీష్ యూజ్ చేస్తాం కొంచెం. లైక్ కొన్ని న్యూఆన్సెస్ అయితే ఉంటాయి కంపల్సరీ. లైక్ డైరెక్ట్లీ కాంట్ జంప్ అని లైక్ తెలుగు డైరెక్ట్ వెళ్ళిపో. మధ్యలో కొన్ని ప్లేసెస్ యూజ్ ఇంగ్లీష్ ఆల్సో. కానీ కంప్లీట్ మొత్తం జోక్ ప్రిమైస్ పంచ్ లైన్ అవన్నీ ఇంగ్లీష్ అట్లేం ఉండవు. కొంచెం కొన్ని టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ ఇంగ్లీష్ అట్లా. అండ్ మీరు అడిగారు కదా ఎట్లా క్యాటర్ చేస్తున్నారు తెలుగులో కంప్లీట్లీ అని చెప్పి. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. సో వెన్ ఎవర్ ఐఎమ్ డెలివరింగ్ ఎ జోక్, నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంటా అంటే నేను నా హోమ్ టౌన్లో ఉన్నా, నా ఇంట్లో ఉన్నా నేను. సో ఇంట్లో ఉన్నప్పుడు నీ రియల్ యూ బయటకు వస్తాడు. నాది వరంగల్, నా వరంగల్ యాక్సెంట్. ఓకే, ఇప్పుడు నేను చాలాసార్లు హైదరాబాద్లో తెలుగులో మాట్లాడతా. ఈటీవీలో పర్ఫామ్ చేస్తున్నప్పుడు నాకు ఐ వాంటెడ్ టు బి రియల్ ఆన్ స్టేజ్. నేను వరంగల్ తెలుగులో మాట్లాడినా. జాన్ వాజ్ లైక్ జాన్ బాగా చాలా అథెంటిక్గా ఉంది, అట్లెందుకు మాట్లాడతలేవు. సో సబ్ కాన్షియస్లీ మనం ఏంది అని అంటే భయపడుతున్నాం మనం మనలా అవడానికి. సో ఎవ్రీ టైం నేను స్టేజ్ మీద పోయేటప్పుడు ఏమనుకుంటా అంటే నువ్వు ఇంట్లో పర్ఫామ్ చేస్తున్నావు భగత్, మీ ఇంట్లో పర్ఫామ్ చేస్తున్నారు, వాటర్ ఇంట్లో మాట్లాడుతున్నావు, అప్పుడు రియల్ తెలుగు బయటకు వస్తుంది నీకు స్వచ్ఛంగా. నువ్వు అథెంటిక్గా లేకపోతే జనాలు వినరు ఫస్ట్ నువ్వు మాట్లాడేది. తెలిసిపోతుంది ఆడియన్స్ అర్థమైపోతుంది. వాళ్ళు చాలా స్మార్ట్, చాలా స్మార్ట్. అంత ఇది ఏం లేదు, తెలిసిపోతుంది. అంటే స్మార్ట్ కూడా కాదు కానీ బిల్ట్ ఇన్ సబ్ కాన్షియస్ గా ఉంటుంది. సంథింగ్ ఏదో ఉంది అంత. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి అరే అట్లా కాదు అని విజయ్ దేవరకొండ మాట్లాడతా కదా. Like yeah I can't be someone else, right? True. కానీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంగతి ఏంది భయ్యా? మన అంటే ఉంది అని అంటారు. అనుడైతే అరే నువ్వు ఫ్రీ రా భయ్ ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఏందన్నా అని. అంటే అన్లెస్ నువ్వు సో బేసికలీ సెడిషన్ అని ఒకటి ఉంటుంది. లైక్ జాన్ని ఇద్దరం యూపీఎస్సీ ప్రిపేర్ అయినాం. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బేసికలీ దెర్ ఇస్ అండర్స్టాండ్ అంటే సెడిషన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంట్రీని కానీ ఫ్లాగ్ని కానీ సెడిషన్. సో బేసికలీ నువ్వు కంట్రీని కానీ ఫ్లాగ్ని కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ హానరబుల్ పీపుల్ కానీ అట్లాంటివి కానీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్స్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ ఇట్లాంటి వాటిని నువ్వు ఆర్ రిలీజియన్ అట్లాంటి వాటి టాపిక్స్ గురించి మాట్లాడినప్పుడు సో ఇన్ అవే ఎట్లా వస్తుంది అని అంటే నువ్వు కంట్రీని దిగరాదని ట్రై చేస్తున్నావు, దెన్ దట్ డజంట్ కౌంట్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఎనీథింగ్. సో అంటెల్ అండ్ అన్లెస్ నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తలేవు, యు ఆర్ బీయింగ్ యువర్ సెల్ఫ్. అరే నేను హౌలా కానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నువ్వు రూడ్గా ఎంత మాట్లాడినా అన్లెస్ అంటే నువ్వు వేరే వాళ్ళ సెంటిమెంట్స్ని అడ్జస్ట్ చేస్తలేవు అంటే దెన్ యూ కెన్ బీ ఎనీథింగ్. కానీ ఇప్పుడు అది ఆ లైన్ బ్రీచ్ అయిపోయింది. నేషనల్ సింబల్స్ మల్టిపుల్ అయిపోయినాయి. ముందు కొన్నే ఉంటుండే నేషనల్, హైదరాబాద్ నేషనల్ సింబల్ అంటే ఇది నేషనాలిటీ అంటే ఇది నేషన్ అంటే ముందు అంటే ఏమంటారు జనగణ అంటారు నిలబడ్డం కానీ నేషనల్ సింబల్ అవి కొన్ని లిమిటెడ్ ఉంటుండే. ఇప్పుడు వైడ్ రేంజ్ లైక్ నువ్వు దాని గురించి మాట్లాడే ఎగ్జాంపుల్ లైన్స్ బ్లర్ అయిపోయినాయి లైక్
పిఎం గురించి మాట్లాడినా లే నువ్వు నేషన్కి ఇట్స్ లైక్ సెడిషన్ కేసు పెట్టేస్తాను. బట్ కానీ అట్లా అది యాక్చువల్గా అయితే అది కాదు. దట్ ఈస్ నౌ ఇట్ సపోజ్ టు బి రైట్. ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ద థింగ్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో రూల్స్ ఆర్ వెరీ క్లియర్, ఓకే, బట్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ క్లియర్. సో జనాలకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిపేర్ కాకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటున్నావు కదా, నువ్వు సిగరెట్ అన్నావు బేసికల్లీ, నాకు కూడా సిగరెట్ కొడితే బాగుండు, లైక్ ఐ వుడ్, నేను మాట్లాడలేకపోతుండే దాని గురించి. అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ నో వాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్, అండ్ దేని గురించి మాట్లాడొచ్చు, దేని గురించి మాట్లాడొద్దు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మాకు సెడిషన్ అంటే కొన్ని టాపిక్స్ టచ్ చేయొద్దు అని తెలిసినప్పుడు, సో బేసికలీ రూల్స్ బాగా తెలిసినప్పుడు గేమ్ బాగా ఆడగలుగుతావు. రూల్స్ తెలియదు మన వాళ్ళకి. సో దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్టివ్. అండ్ కేసు పెట్టడం కూడా రూల్స్ తెలియదు అన్ఫార్చునేట్లీ. సో దెన్ ఇట్ ఈస్ పవర్ గేమ్ ఎక్కువ నడుస్తుంటది. పవర్ గేమ్ లైక్ మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇస్ దేర్. యా, నీ వెనకాల ఎవరు ఉన్నారు, హూ విల్ కమ్ టు సేవ్ యూ, నీ గుద్ద సేవ్ చేయనీకే. ఎగ్జాక్ట్లీ. రీసెంట్లీ ఒక విషయం ఏమవుతుంది సార్, కామిక్స్ జోక్స్ రాసిన మొన్న సెట్ విన్నాను. కామిక్స్ ఫస్ట్ జోక్స్ రాసిన తర్వాత వాళ్ళ లాయర్ పంపిస్తారంట. దట్ ఈస్ ఇట్. సో ఇండియాలో హిందీ కామిక్స్ లైక్ జోక్ చేయొచ్చా నేను లాయర్ అంటే ఇది హై రిస్క్ జోక్, అది రీల్ వచ్చింది ఆల్రెడీ. సపన్ వర్మనా, సపన్ డస్ ఇట్, కునాల్ కామ్రా దగ్గర ఉంటది. ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఎవ్రీవన్ హ్యాస్ లాయర్. అందరు లాయర్లు పెట్టుకుని వాళ్ళ మెటీరియల్ ఫస్ట్ లాయర్కి ఇస్తారంట. కానీ సమ్వర్ బెస్ట్ దే హ్యావ్ లైక్ బాల్స్ లైక్. సో మెటీరియల్ ఎప్పుడైనా వీడియో ఇస్తారు జాన్. సో బేసికల్లీ ఇప్పుడు నువ్వు ఏమైనా మాట్లాడతావు, లైవ్ పీపుల్ ఎక్కువ రియాక్ట్ గారు, బికాస్ శాంపుల్ స్పేస్ తక్కువ మంది చూస్తున్నారు అండ్ లైవ్ చూస్తున్నారు కూడా వాళ్ళు తెలుస్తుంది. ఆల్సో యూజువల్ గా అయితే నో ఫోన్స్ అలౌడ్ ఉంటుంది కామెడీ క్లబ్స్ లో, బికాస్ యూ కెన్ బి అన్ఫిల్టర్డ్, నో ఫోన్స్ అలౌడ్, సో దట్ ద ప్రూఫ్ ఇస్ నాట్ దేర్. అండ్ ఫోన్స్ అలౌడ్, యూ కాంట్ రికార్డ్ ఎనీథింగ్ లైక్. కానీ కాకపోతే వీ హ్యావ్ దట్ లిబర్టీ, మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మేము మాట్లాడతాం షోస్ లో, బయటికి రిలీజ్ చేయము. అది బయటికి రిలీజ్ చేసాము థ్రెట్ మాకు తెలుసు. అది షోలలో మాట్లాడతాం ఎందుకంటే షోలో వచ్చే వాళ్ళు కూడా మన సిమిలర్ థింకింగ్. దట్స్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ లైక్ క్లోజ్డ్ రూమ్స్, అంతే కదా. అందుకే లైవ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ స్టాండ్ అప్ కి, బికాస్ రికార్డెడ్ వర్షన్ ఇస్ నాట్ లైక్ దట్ ఎట్ ఆల్. అండ్ ఎవ్రీ కామిక్ హూ ఇస్ డూయింగ్ గుడ్, వాళ్ళకి వీడియో రిలీజ్ చేసే ముందు ఫస్ట్ రా ఫార్మ్ ఆఫ్ వీడియో పంపిస్తారు లాయర్ కి, సపరేట్ లాయర్. దెన్ కొన్ని వర్డ్స్ చెప్తాడు, ఇది జాన్ అన్నట్టు ఇది హై రిస్క్, దీన్ని టేక్ ఇట్ ఆఫ్, దీన్ని బీప్ చేయి, ఇది దిస్ వర్క్స్ లైక్ దట్. సో you guys know the game well. Yes, know the game well అంటే we know the people who are playing it well. అంటే వాళ్ళని చూసి మేము ఎట్లా వేయాలి మేము. కానీ తెలుగు క్రౌడ్కి మాత్రం నువ్వు పిఎం గురించి మాట్లాడు, కంట్రీ సింబల్స్ గురించి మాట్లాడు, ఏం ఫరక్ పడదు. స్టార్స్ గురించి మాట్లాడకు. అవునా, నా హీరో గురించి ఎట్లా మాట్లాడతారు? దాట్స్ ఎ బిగ్ థ్రెట్. అండ్ నేషనల్ సెడిషన్ కేసెస్ కంటే వీళ్ళ థ్రెట్ ఎక్కువ. ఎక్కడ పట్టుకోవి కొడతారో దట్ ఈస్ దేర్. అండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఎట్లా అంటే జనాలకి ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది అనుకో ఒక వీడియో పైన. నేను రీసెంట్లీ ఒక వీడియో రిలీజ్ చేసిన, ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్, అండ్ ఆంధ్ర పీపుల్ చాలా రిచ్ కానీ స్ప్లిట్ వైజ్ వేస్తారు, స్ప్లిట్ వైజ్ లో బిల్ వేస్తారు. దట్ ఈస్ వాట్ మై ఎసెన్స్ ఈస్. ఇంత గుద్ద వచ్చిన మీరు స్ప్లిట్ ఇట్లా వేస్తారా, బట్ మీరు చాలా చిల్లు ఉన్నారా బాబు అని. దట్ ఈస్ ద ఎసెన్స్, మై ఎసెన్స్. నేను చాలా పాజిటివ్గా మాట్లాడినా ఆంధ్ర ఫ్రెండ్స్ గురించి. కింద ఏంద్ర మామూలు గలీజు మాడు, అరే హౌలే నేను పొగిడినారా నిన్ను. అండ్ పీపుల్ కాంట్ డిఫరెన్షియేట్. సో వన్స్ అండ్ జనాలు ఎంత స్మార్ట్ ఆర్ వాట్ ఎవర్, జనాల దగ్గర ఓన్లీ వైరల్ వీడియోస్ దగ్గరకే టైం ఉంటుంది. అది వైరల్ అయితేనే వాడు కమెంట్ చేస్తాడు, లేకపోతే కమెంట్ చేయడు. అవునవును, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నువ్వు తిట్టినా ఆల్సో కాంటెక్స్ట్ ఇడిచి పెడతారు, ఏదో ఒక చిన్నది పట్టుకొని దాని మీద అది చేస్తారు. కాంటెక్స్ట్ అసలు అవసరం లేదు. నా మూడ్ కాంటెక్స్ట్ బాడమే జా, నా మూడ్ బాగుంటుంది. You're not supposed to talk about stars or anything. Stars high risk like కొంచెం లేదో టచ్ చేసి యాక్టర్స్ టచ్ చేసి వచ్చేయచ్చు, కానీ మరీ కొంచెం ఎక్కువ అయిపోయినామంటే మన పేర్లు ఎప్పుడు ఎందుకు వాళ్ళ స్టార్ల పేర్లు ఈసురుతాడు. దట్ ఈస్ దేర్. మనోడు విజయ్ దేవరకొండ అన్నాడు ఇంతకు ముందు. విజయ్ దేవరకొండ ఓకే, లైక్ ఆంధ్ర స్టార్స్ పోయినాం అనుకో, సో కల్ట్ టచ్ చేయదు. బేసికలీ పీపుల్ విల్ టేక్ ఇట్ ఆఫ్, రైట్? తీసేద్దాం. సో బేసికలీ ఎనీ స్టార్ హూ ఇస్ ఫ్రమ్ హైయర్ క్యాస్ట్ ఆర్ గుడ్ క్యాస్ట్, దెన్ వాడు క్యాస్ట్ అని మాట్లాడలేడు, సో మా హీరో అంటాడు డెఫినెట్లీ లైక్ దట్. సి అగైన్ అంటే ఎందుకు చెప్తున్నా, వై ఇస్ దిస్ గుడ్ ఆర్ క్వాలిటీ అనేది ఎందుకు అనిపిస్తుంది అంటే, మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు, ఇది అంతుంది. అరే చదువు రాకుండా ఉత్తా పోయి ఆడేడా చేసుడు కాదరా, అంత తెలుసు. దిస్ ఈజ్ వీ చోజ్ టు డూ దిస్. మాకు వేరేది ఏం గతి లేక దిక్కు లేక కాదు. యూ ఆర్ అన్ ఐటీ ఎంప్లాయీ, యూ హ్యావ్ యువర్ ఓన్ థింగ్ గోయింగ్ ఆన్, బట్ స్టిల్
దీంట్లో ఒకటి చూస్తున్నాము అని అంటే విచ్ ఇస్ లైక్ దట్ ఇట్స్ అదే దట్ సపరేట్స్ యూ ఫ్రమ్ అనేది ఉంటుంది. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంకా చాలా ఆడియన్స్కి తెలియాలి అని అనుకుంటా. ఐ డోంట్ నో ఇఫ్ దిల్ కమ్ అప్, కానీ ఉండడం అయితే ఉన్నారు. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఐ థింక్ జస్ట్ మేక్ ఇట్ బిగ్ అండ్ బీ దేర్. అరే ఉన్నాం రా అన్న రిమైండ్. ఐ థింక్ ఒక బ్రేక్ తీసుకుందామా? బట్ యూ గైస్ ఆర్ లైక్ ఫుల్ కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్. అంటే మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది దట్ యూ గైస్ ఆర్ అప్ టు సంథింగ్ అండ్ గుడ్ లక్ విత్ దట్. సో వన్ థింగ్ అంటే ఏంటంటే లైక్ see till this point I thought okay John is friend and we are doing break తీసుకున్న తర్వాత we are doing means I am thinking it is going somewhere. నాకు కూడా అనిపించింది బ్రేక్ తీసుకున్న తర్వాత చేస్తున్నామంటే దిస్ ఇస్ గుడ్. You liked it basically. At least you will not say to another person that అరే మొన్న మాట్లాడినాం ఉద్దరిక మాట్లాడేది సావా దగ్గర కొడుకులు. కానీ now I'm like really picky. I might still falter, పోతుందేమో కానీ లైక్ ఓకే రా బై, నాకు why am I doing this? Am I doing this for money or for me to get that reach or viral కావాలి, viral వాళ్ళని తీసుకురావాలి అన్నట్టు ఏం లేదు. No. Am I having good time? Is the conversation genuine? Is it going well? అంతే గాడికి చూస్తున్నా అండ్ ఐఎమ్ క్యూరేటింగ్ లైక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఐఎమ్ నాట్ కాలింగ్ లైక్ పీపుల్ ర్యాండమ్. అదొకటి. అండ్ ఇంతకుముందు సూర్య అంటుండే అరే ఇన్స్టాగ్రామ్లో నాకు ఇంత అవుతుంది మార్కెట్లో, నాకు అర్థమవుతలేదు. ఎగ్జాంపుల్ ఎంత సోషల్ మీడియా డ్రివెన్ మార్కెట్ అయిపోయిందంటే ఇప్పుడు కూర్చున్నాం కాన్వర్సేషన్ పెడుతున్నాం, ఆ రోజు మందాగో లేకపోతే ఎట్లనో కాన్వర్సేషన్ పెట్టినాం. ఆడ ఏదో చెప్తాను నేను, అరే నేను ఇట్లా పాడ్కాస్ట్ చూస్తున్నా, ఆర్ నేను ఇట్లా అవుట్డోర్స్ పోతా, గో అనే హైక్ ఆర్ ఇట్లా ఆఫ్ రోడింగ్ చేస్తానని. అది ఇంటరు, అది రిజిస్టర్ కాదు. బట్ నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినావు అనుకో, అరే నువ్వు ఇది చేస్తున్నావు అంటే అరే హౌలే నేను చెప్పినా రా మొన్న పార్టీలో అప్పుడు నువ్వు ఇట్స్ జస్ట్ నీ సోషల్ మీడియా ప్రజెన్స్. అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది. ఈ ప్రజెన్స్ ఎంత ఉంది దాన్ని బట్టి మనుషులు అరే ఈజ్ డూయింగ్ సంథింగ్ ఎగ్జాక్ట్లీ గుడ్ ఆర్ గ్రేట్ అట్లా అయిపోయింది దునియా. అండ్ ఇంకోటి నేను స్టాండప్ కామెడీ చేస్తున్నా అన్నా కానీ అది నీ రీసెంట్ రీల్ చూపిరా అంటారు కానీ they want to see us కింద నంబర్ చూస్తారు ఎంత రీచ్ పోయింది ఏం పోయింది. నేను జెన్యున్ చెప్తున్నా, ఇది ఎవరితో చెప్పలే ఈ విషయం, నేను చాలా మందితో చెప్పిన. నాట్ దాట్ బట్ థింగ్ ఏంటంటే మై ఫాలోవర్స్ ఉన్నారు కదా నా ఇన్స్టాగ్రామ్లో, ఐ హావ్ సమ్ ఫాలోవర్స్ 2K ఫాలోవర్స్. మై ఫ్రెండ్స్ డోంట్ ఫాలో మీ. నా కాలేజ్ ఫ్రెండ్స్ నన్ను ఫాలో గారు. యూనో వెన్ దే విల్ ఫాలో వన్స్ ఐ హిట్ 50K or 100K మార్క్, దెన్ దే వాంట్ టు ఫాలో. సో ఐరానికల్లీ నీ క్లోజ్ పీపుల్ ఎవరైతే అనుకుంటావో దే విల్ నాట్ ఫాలో యూ. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ దెన్ వాట్ యుర్ డూయింగ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా 1500 మంది పర్సనల్గా ఉన్నారు. ఇఫ్ ఐ లుక్ ఎట్ ద మ్యూచువల్ ఫ్రెండ్స్ ఫర్ మై ఛానల్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ 200 మంది ఉన్నారు. సో మిగతా 1200 మంది దే డోంట్ గివ్ అ ఫక్ అబౌట్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్. దే జస్ట్ వాంట్ టు నో అబౌట్ వాట్ యూర్ డూయింగ్ ఇన్ పర్సనల్లీ. దట్ ఈస్ గుడ్. బట్ కొంతమంది సూపర్ఫిషియల్ పీపుల్ ఉంటారు, they want to move with the trend and you're not who you are as a person. Then వాళ్ళతో ప్రాబ్లం ఉంది బేసికలీ. యూ విల్ నో వర్క్ సో హార్డ్ దట్ ఆడికి పోయినాక అందరు సపోర్ట్లు కొడతారు, కింద ఉన్నప్పుడు ఇన్ ఏ వే దట్ ఈస్ గుడ్ ఓన్లీ బికాస్ నీకు కొన్ని రోజుల తర్వాత నీకు క్లారిటీ వస్తుంది ఎవరికి వాల్యూ ఇవ్వాలి, నీ లైఫ్ నుంచి ఎవరికి టైం ఇవ్వాలి అని చెప్పి. బేసికలీ ఈ స్పీచ్ నేను నాకు తెలిసి తర్వాత చెప్తే బాగుంటుంది. సో యాజ్ వి గ్రో ఐ థింక్ మెల్లమెల్ల సర్కిల్ చిన్న అవుతుంటుంది అండ్ నీ మా పనులు పెద్ద. దట్స్ వెరీ నువ్వు గ్రో అవుతున్నావు తెలుస్తుంది, సర్కిల్ చిన్న అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అండ్ వీఆర్ నాట్ గ్రోయింగ్. నాకు ఇంతకుముందు ఒక థాట్ వచ్చింది. ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్. ఉచ్చ వచ్చినాక చేతులు ఎందుకు కడుక్కుంటారు? కడుక్కోను తీరేదే కడుక్కోరు. ఇప్పుడు ఈడ కడుక్కొని వచ్చి ఆలోచిస్తుండు మనం గోసీడు మనం కడుక్కుంటాడు. అరే మొహం అన్ని ఏం చేసినా కడుక్కుంటాడు. ఇప్పుడు ముఖము మన బాడీలో పాటే, అది బాడీలో పాటే. దాన్ని ముట్టుకుంటే ఎందుకు అంత పాపము కడుక్కొని శుద్ధి చేసి రావాలనేది క్వశ్చన్. బట్ లైక్ మనం హ్యూమన్ బీయింగ్స్, మనం సోషలైజ్ అవుతాం కాబట్టి అది గలీజ్ అంటే మన ఉచ్చ వేయటం కనుక్కోద్దు కదా. ఉచ్చ కాదు కదా, నువ్వు ఉచ్చని పట్టుకొని పోస్తావు కదా. దట్ ఈస్ ప్రైవేట్ పార్ట్. నువ్వు కాఫీ కప్పు ముట్టుకుంటున్నావు, కాఫీలు చేతి పెడతలేవు కదా అట్లా. ఎగ్జాక్ట్లీ. సి దట్ ఈస్ బేసికల్లీ ఏంటంటే నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్. అదే కప్పు వేరే ముడతాడు, వాడు కప్పు ఇంకోటి ముడతాడు, ఏముంది అంటే తప్ప. ఇట్లా అనుకొని కోవిడ్ వచ్చింది. కోవిడ్ అక్కడ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు
నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్. నాది ఒక రూల్ ఉంది అబ్బా, నేను పబ్లిక్ వాష్రూమ్స్ యూజ్ చేసిన నేను ట్యాప్ అస్సలు టచ్, నాది నాకు ఉంటుంది, వేరేది నాకెందుకు, ట్యాప్ అస్సలు టచ్ చేయను. సో యూ డి నాట్ టచ్ దిస్ ట్యాప్ అన్నమాట. పబ్లిక్ అది ప్రైవేట్ రూమ్ అబ్బా, ఇది లైక్ ఇలా వేసినాయి. పబ్లిక్ వాష్రూమ్ అంటే మాల్స్ లా కానీ నేను బస్ స్టాండ్ లో అక్కడిక్కడ ఉచ్చబోసినాక ఇట్లా చేతులు కలుపుకొని ఆగిస్తే అండ్ ఇంకోటి నేను ఐఎమ్ ఏ బిగ్ ప్రమోటర్ ఆఫ్ దిస్. నేను ఒక దగ్గర చూసి నేర్చుకున్నా కానీ I sun dry my balls. Oh. Yeah. This is a story behind it. పిచ్చకాయలు ఎండబెట్టుకున్నాడు బేసిక్. సో బేసికలీ నువ్వు హ్యాండ్ స్టాండ్ చేస్తావు ఎవ్రీ టైం. Like how do you do it? Basically like you go out like where you just remove your clothes and do that child's pose. Child's pose కాదు, దాన్ని ఏమంటే హ్యాపీ చైల్డ్ పోజ్. ఇట్లా కాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా చేతులు పట్టుకొని. But that is basically third person, that is very funny pose, right? Like so you should not do it in front of anybody. ఏదైనా గుట్ట కొండ చూసుకొని. బట్ సో రియల్లీ థింక్ అబౌట్ ఇట్. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్? సో హౌ ఇంపార్టెంట్ డూ యూ థింక్ ఇస్ సన్ ఫర్ యువర్ బాడీ ఆర్ ఫర్ ఎవ్రీ డే లైఫ్? ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే, నేను మూవ్ అయిన రూమ్ కి ఫుల్ డార్క్ లిట్ ఉంటుంది జాన్, లైక్ అండ్ సన్ అసలు తగలడు. అండ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, నువ్వు సన్ని ఫేస్ చేసినప్పుడు నీ సర్కాడియం రిథమ్ గాను ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్ ఆన్ పాయింట్, మంచిగా ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. అండ్ దట్స్ వై ఇప్పుడు క్యాన్సర్ కూడా ఎందుకు ఎక్కువ వస్తుంది అంటున్నారంటే, జనాల స్క్రీన్ టైం పెరిగిపోయింది, స్లీపింగ్ షెడ్యూల్ మారిపోయింది కాబట్టి దెన్ క్యాన్సర్ ఇట్లాంటి థింగ్స్ వస్తున్నాయి. అంటే విటమిన్ డి అంత ఫ్రీ అవైలబుల్ ఉన్నప్పుడు నీకు మందులు వేసుకోవాల్సి వస్తుంది. యూఆర్ సప్లిమెంటింగ్ విటమిన్ డి విత్ ఎక్స్పెన్సివ్ టాబ్లెట్స్ లైక్ విచ్ ఈస్ ఫ్రీ. అరే పోరా పోయి ఎండలో పోయి కూర్చొని చెయ్యు. సో నేను ఐ టుక్ ఇట్ ఇంకా ఎక్కువ సీరియస్గా తీసుకొని ఏం చేస్తున్నా, అరే ఎండ ఇంపార్టెంటా, అన్నిటికీ తలగాలండి. బట్ ద ఐరనీ ఈజ్ ఏంటంటే, ఇప్పుడు కామిక్స్ ఉన్నాం కదా, ఇట్స్ నెవర్ పాసిబుల్ బేసికలీ. ఇప్పుడు మీరు లేట్గా పడుకుంటే ఆబ్వియస్లీ, ఎస్పెషల్లీ ఫర్ కామిక్స్ ఐ థింక్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ నైట్ కదా. లైఫ్ ఈజ్ ఇన్ ద నైట్ ఓన్లీ, వర్క్ ఈజ్ ఇన్ ద నైట్ బేసికలీ. సో ఇంటికి పోయేసరికి 12 అవుతుంది, అంతకంటే ముందు ఇంపాసిబుల్. పొద్దున్న టైం మొత్తం తెగిపోతుంది, పొద్దున్న లేచే టైం మాత్రం పోతుంది. That is there. And the very irony part is like we are talking about importance of sunlight. Now what is the time? 2 a.m. Yeah. That is there. So that is like thing ఏంటంటే, నేను ఫైన్, నేను వర్క్ చేస్తున్నా నైట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా మంది సోషల్ మీడియా వల్ల లైక్ స్క్రీన్ టైం పెరిగిపోయేసరికి లేట్గానే వండుకుంటున్నారు. 2 ఈజ్ అ న్యూ నార్మల్. ఇప్పుడు 2 ఈజ్ అ న్యూ 11 o'clock, 2 or 1 a.m. That is there. But coming back to sun drying balls, like how often do you do it? వీక్లో వన్ డే అయితే స్క్వీజింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఏ ప్లేస్లో? దర్ ఇస్ సీక్రెట్ స్పాట్ దట్ ఐ హ్యావ్. ఇంటి పక్కనే ఒక గుట్టు ఉంటుంది. సో అక్కడ పోతా, పైన చూసుకుంటా టాప్ అంతా. ఓకే మనకు ఎవరైనా వస్తారంటే తెలుస్తుంది, మనం వేసేసుకోవాలి, కూర్చోవాలి. లేకపోతే ఇట్లా పెట్టి కింద చూసుకుంటా. సో బట్ ఇట్స్ actually there's science behind it too. Okay. For sure. Okay. So sun is the life giving, right? Life, sun is life. And what is life in you? What is a life giving thing in your body? Yeah, of course. Yeah, your genitals, right? అక్కడ నుంచే కదా మొత్తం. అవి చీకట్లా పెట్టి బూజు పట్టిపోయి ఉంటాయేమో అనేది ఒక myth, right? How often, when was the last time your balls saw sunlight? Never. Maybe when you were a kid, నువ్వు పుట్టినప్పుడు తీసుకపోయి ఎండలో పెడుతుండే నంగా పెట్టి, రైట్? సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు డూ ఇట్ at this age too. Another habit, like sun dry your balls. I have a habit of ice bath చేస్తుండే నేను. Oh, nice. I used to take like ice bath in the sense first in cold shower లేకపోతే ఐస్ తెచ్చి first cold shower like ice bath, ఐస్ తీసుకొస్తుండే 50 రూపాయలు ఐస్ తీసుకొని చెక్ చేసి అది I started first conditioning. ఒక 1 week అది చేసిన తర్వాత ఒక ట్యాంక్ కొనుక్కున్నా. I wanted to have a tub. అంత పెద్ద లేదని ట్యాంక్ తెచ్చిన, వాటర్ ట్యాంక్ తెచ్చి కట్ చేసి దాంట్లో పెద్ద ఐస్ వేస్తుండే. అరే ఫ్రూట్ షాప్ లో ఇంత ఐస్ తీసుకోవాలి, ఏడి తీసుకోవద్దు షాప్ అడుగుతాడు. మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా వండుకుంటా దాంట్లో ఐస్ గడ్డలు తీసుకపోయి టైట్ చేసుకుంటారు. సో దాంట్లో వండుకుంటే ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్ ప్లేస్. మజా వచ్చింది. లైక్ ఐ డిడ్ ఇట్ ఫర్ కంటిన్యూస్ 1 month అట్లా చేసిన. మళ్ళీ
అకేషనల్ డూ ఇట్ ఐ డూ దాట్ రెగ్యులర్లీ. నేను కూడా చేస్తాను సేమ్ ఇట్లానే. అమెజాన్లో ఒకటి కొంటే అది పిచ్చకుండా పోయింది, ఖరాబ్ అయింది. బట్ సేమ్ ఈ సింటెక్స్ ట్యాంక్ ఉంటుంది, అది తీసుకొచ్చి దాన్ని కట్ చేసేసి, కానీ నువ్వు జర పెద్ద సైజ్ తీసుకొని కింద కట్ చేయాలి, ఇంకా మీద మూత కట్ చేస్తే సరిపోదు. మూత కంటే కొంచెం కింది కట్ చేసాను, మూత కంటే కొంచెం కింది కట్ చేసి మళ్ళీ వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి. అది కుసుట్టే ఎంత బయట ఫిజిక్స్ ఇన్వాల్వ్. జాన్ లైక్ ఎందుకు ఆపేసినావు దాన్ని? అరే చేస్తుంటే టైం 1 hour పడుతుంది బ్రో నాకు. పొద్దున్న లేచి అది పోయి ఐస్ తీసుకొచ్చి పగలగొట్టి అని లేచి స్నానం, మళ్ళీ అదే వాటర్లో కూర్చున్నాం అనుకో వాటర్ మురికి అయిపోతుంది. స్నానం చేసి వచ్చి మళ్ళీ అందులో కూర్చుంటుండే. స్నానం చేసి అందులో కూర్చొని 5 minutes ఐస్ సెట్ లేచేసి కొంచెం డ్రై వరకు వెయిట్ చేసి ఇట్స్ న్యాచురల్ డోపమిన్. ఆల్సో దర్ సైన్స్ టు ఇట్ వేర్ ఇప్పుడు డోపమిన్ అనేది దెర్ ఇస్ అ బేస్ లైన్ టు ఇట్, రైట్? సో బేస్ లైన్ నుంచి నువ్వు ఏం చేసినా, సో ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఎ చాక్లెట్ ఆర్ యునో ఇఫ్ యు ఆర్ సిగరెట్ ఉండొచ్చు, సెక్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బేస్ లైన్ నుంచి డోపమిన్ లెవెల్ అనేది పెరుగుతుంది, పెరిగి మళ్ళీ తగ్గుతుంది డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ దట్ యూర్ డూయింగ్. సిగరెట్కి 4 minutes ఉంటుంది, సెక్స్కి కొద్దిసేపు, చాక్లెట్కి కొన్ని మినిట్స్, కోకెయిన్కి కొన్ని ఒక 1/2 hour. ఇంత న్యాచురల్ ఐస్ బాత్కి. సో 4 times పెరుగుతుంది కోకెయిన్కి, డోపమిన్ బేస్ లైన్ నుంచి 4 times పెరుగుతుంది. ఐస్ బాత్స్ హ్యాస్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ కోకెయిన్. And it stays there for 4 hours. Yeah. సో న్యాచురల్ గా అండ్ యూ ఫీల్, నువ్వు అందులోంచి బయటకు వచ్చినాక ఎవరితో మాట్లాడవు, యూ గో ఇన్ మెడిటేటివ్ జోన్ అండ్ యూ ఫోకస్ ఇంప్రూవ్స్. దట్స్ మై థింగ్. లైక్ సారీ నేను లైక్ స్నానం చేసి బయట ఇట్ గో ఆన్ మెడిటేషన్ లైక్ 10-20 minutes. సూపర్ గుడ్, మస్తు ఉంటుంది. సో లైక్ ఫర్ దోస్ ఆఫ్ లైక్ ఎవరికైతే ట్రై చేయాలని ఉందో, I think they can start with cold showers first. So cold showers. Cold అంటే మేబీ వింటర్స్ లో అంత కోల్డ్ ఉంటాయేమో, కానీ సమ్మర్ లో వేడి నీళ్ళే. నేను టెంపరేచర్ చెక్ చేసుకుంటుండే, లైక్ 2 ఉంటుండే, 2 or 3, అంతకంటే ఎక్కువ డీప్ పోదు మన దగ్గర. నేను 200 రూపాయలు ఐస్ తీసుకొస్తాను. సేమ్ 300 rupees ఐస్ విల్ టేక్ యూ టు 1 degree 2 degrees. 2 degrees రెగ్యులర్ యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ 1-2 దగ్గర. That's so nice. అండ్ నేను ఎందుకు అడిగొచ్చిన అంటే, లైక్ వెన్ ఐఎమ్ నాట్ డూయింగ్ కోల్డ్ షవర్స్, లైక్ ఐస్ టబ్లో కూర్చోకపోతే జస్ట్ కోల్డ్ షవర్ తీసుకున్నప్పుడు ఐ ప్లంజ్ మై బాల్స్ ఇన్ లైక్ టైట్, సూపర్ గుడ్, లైక్ యూ కెన్ ఫీల్ ద రిజల్ట్స్. కానీ ద బెస్ట్ పార్ట్ అబౌట్ సబ్స్టెన్సెస్కి దీనికి, సబ్స్టెన్సెస్ విల్ టేక్ యూ దేర్ వేర్ యూ నీడ్ టు కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ద డోసేజ్. మేబీ న్యాచురల్ థింగ్కి అవసరం లేదు. I felt that at least, like I had the same feeling throughout, like any ఇప్పుడు నేను I started doing this from like maybe a year or 2. You go out with the same feeling whenever you do cold plunges and this. So balance చేయాలని చెప్పి గడ్డ కట్టియాలి, పర్ఫెక్ట్ థింగ్. But yeah, anything else that you guys want to share, man? Like I had fun. And మావాడు మళ్ళీ ఇంట్రడక్షన్ అని అన్నాడు. This is Bhagat. These guys are comics, stand-up comedy అంటే ఇక ఇట్లా చెప్పాలో తెలియదు అని, స్టాండప్ కామిక్స్, తెలుగు స్టాండప్ కామిక్స్. స్టాండప్ కామెడీ బేసికల్లీ ఏంటంటే ఇది కొత్త టర్మ్ అని అనిపించవచ్చు మనకు, కానీ లైక్ యూఎస్లో 70-60 years నుంచి ఉన్నది అది. అండ్ స్టాండప్ కామెడీ అంటే మన దగ్గర ఒకటే వర్డ్ వస్తుంది, కూర్చొని చెప్తున్నావు ఆల్ దోస్ థింగ్స్, దిస్ ఇస్ ద ఓన్లీ జోక్ దట్ దీస్ పీపుల్ రోట్. అండ్ బట్ థింగ్ ఏంటంటే స్టాండప్ కామెడీ అంటే ఏంది అని అంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ బేసికల్లీ ఒక నిల్చొని హీల్ షేర్ ఇస్ perspective in a way. Bottom line ade, but the perspective better be funny. So because first goal endi anante nu entana preach jay, but if it's not funny then it's not comedy at all. So comedy has that one power wherein light mazak are guddalo cheppindi adredo, like that has that power basically. When you open your senses, కొంచెం ఈజీగా లాజిక్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ టూ, రైట్? అంటే కొంచెం అంటే ఇట్ కుడ్ బి లైక్ అంటే బోత్ వేస్. లాజిక్ ఉంటుంది, కొన్నిసార్లు లాజిక్ తీసేస్తాం కొన్ని కేసెస్లో. యూ హ్యావ్ టు బిలీవ్ వి విల్ సెట్ ద కేసెస్లో. కొన్ని కేసెస్లో ఏంటంటే అది లాజికల్ కాదు కదా, దట్స్ కామెడీ. లాజిక్ కూడా ఉంటుంది. అరే లాజిక్ ఎట్లా మిస్ అయినా, అది జోక్ వస్తుంది.
ఇల్లాజికల్ థింగ్, అరే నమ్మొచ్చురా బై, దిస్ మైట్ బి. అండ్ మన దగ్గర ఎస్పెషల్లీ ఎట్లుందనంటే, సో దర్ 2 types of కామిక్స్ ఉంటారు, 3 types of కామిక్స్ ఉంటారు ఎక్కడైనా. ఆడియన్స్ ఈ లెవెల్లో ఉందనుకో, బేసికల్లీ ఇంటెలెక్చువల్ లెవెల్, ఐక్యూ లెవెల్. స్టాండప్ కామిక్ అనేటోడు ఆడియన్స్ కన్నా తక్కువ లెవెల్ డమ్గా ప్లే చేసిన అనుకో, దే లైక్ ఇట్ హియర్. పీపుల్ లైక్ డమ్ కామెడీ, స్లాప్ స్టిక్ కామెడీ, ఆర్ కొడుతుంటే సినిమాలలో ఉంటుంది కదా, కొడితే సౌండ్ రావడంలో బ్రహ్మానందం కామెడీ, ఇట్స్ స్లాప్ స్టిక్ కామెడీ అంటారు దాన్ని. సో ఆడియన్స్ చూసేటోళ్ళు ఎట్లా అంటే రిపోర్డేంద్ర వీడు అన్నప్పుడు దే లాఫ్ మోర్. ఓకే, సెకండ్ కేటగిరీ ఏంటంటే దిల్ ప్లే ఆన్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విత్ ఆడియన్స్, ఈక్వల్ లెవెల్ ఉన్నప్పుడు. ఓకే, అండ్ లెవెల్ 3 ఈజ్ వేర్ నేను చాలా తోపుని, ఆర్ వాట్ తోపు అని చెప్పరు కానీ ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్, సో మూసుకొని నూర్రి. సో యూఎస్లో 3 levels ఆఫ్ కామెడీ ఉంటుంది, అండ్ దే హ్యావ్ దర్ ఓన్ ఆడియన్స్. అన్ఫార్చునేట్లీ మన దగ్గర యూ కాంట్ డామినేట్ ఆడియన్స్ ఎట్ దిస్ మూమెంట్. ఈజ్ దేర్ level 1 or level 2 ఎట్ ద మ్యాక్స్. సో ఇనేటోళ్ళకి ఎట్లా అంటే అవి నాకన్నా తోపా అయితే నేను అన్నట్టే ఉంటుంది కానీ. సో దట్ ఈస్ వేర్ యూ డూ. సో జోక్స్ కమింగ్ బ్యాక్ టు డమ్ ఎప్పుడు యాక్ట్ చేస్తామని అంటే, లైక్ నువ్వు డమ్ యాక్ట్ చేసి సడన్గా జోక్ వేసినావు అనుకో, ఓ ఓకే. సో అవన్నీ ఎప్పుడు ఉంటాయని అంటే, లైక్ తిరిగి షో చూసిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు దిల్ బి లైక్, ఓ ఇది చెప్పిండు కదా, అది చెప్పిండు కదా. సో నైస్. ఆన్ దిస్ నోట్ గైస్, 2 అవుతుంది, వీఆర్ ర్యాపింగ్ ఇట్ అప్. గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకోటి ఏంటంటే, లైక్ ఐ వాంట్ టు థ్యాంక్ బ్రో పేరు జోసెఫ్. థ్యాంక్ ఎవ్రీవన్. సూర్య బ్రో కూడా, సూర్య బ్రో కేమ్ ఫ్రమ్ యూఎస్ అండ్ ఈస్ లైక్ లిజనింగ్ టు అవర్ కాన్వర్సేషన్స్. యా, అండ్ సూర్య బ్రోకి అర్థం కావాలని చెప్పి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాడు. యూఎస్ అని అరే ప్లీజ్ రా సాగు కొట్టకండి, ఇంగ్లీష్లో అప్పుడప్పుడు వస్తుంటాయి, జరా మమ్మల్ని క్షమించండి. ఇంగ్లీష్ అని అంటే ఇక వస్తుంది, ఇక దట్ ఈస్ దేర్. నేను మరీ రాగా మాట్లాడితే కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేకపోతారు తెలుగులో. దట్ ఈస్ దేర్. రైట్, థ్యాంక్ యూ. Bye bye. Thank you so much. We'll do it again. Sure, thank you so much.